గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే మొదటి ఆర్టికల్ చూడండి నాన్న. కర్ణాటక పాసెస్ యాంటీ కన్వర్షన్ బిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ లో అధికారంలో ఉన్నటువంటి చాలా స్టేట్స్ లో లైక్ ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే గుజరాత్ కానీ, మనం మధ్యప్రదేశ్ తీసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ తీసుకోవచ్చు. ఈ స్టేట్స్ దిస్ పర్టికులర్ యాంటీ కన్వర్షన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇదివరకే పాస్ చేయడం అనేది జరిగింది. సో ఈ స్టేట్స్ పక్కన ఇప్పుడు ఇంకొక బీజేపీ రూలింగ్ స్టేట్ అయినటువంటి కర్ణాటక చేరడం అనేది జరిగింది. కర్ణాటక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ పాస్డ్ ఇట్స్ యాంటీ కన్వర్షన్ బిల్. ఫస్ట్ లెట్ us look at what are the provisions of this particular bill and what are the challenges and what are the criticisms. ఇవన్నీ డీటెయిల్డ్ గా కాంప్రహెన్సివ్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాటికంటే ముందు ఒక చిన్న మాట అండి, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసే బంచ్ ఆఫ్ వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో, ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన వీడియోస్ ని, మన ఛానల్ ని షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో దానికంటే ముందు ఒకసారి మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి ఒక్కసారి తెలుసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ వరకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో చూడండి అన్న, ఒకసారి కోర్సెస్ గురించి మాట్లాడేద్దాం. The flagship and premium course offered at our institute is UPSC Infinity. UPSC Infinity comes with lifetime validity. ఫీజు కూడా మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తో కంపేర్ చేసుకున్నా చాలా చాలా తక్కువ. యూపీఎస్సీ ఇన్ఫినిటీని మనం ఆన్లైన్ లో అందిస్తున్నాము అండ్ దాంతోపాటు ఆఫ్లైన్ లో కూడా అందిస్తున్నాం. మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్? ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ ని డీసెంట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. సో మీ ఊర్లకు కూడా త్వరలో వచ్చేస్తుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్, ఫీజు ఎంత సార్? ఆన్లైన్ ఫీజు జస్ట్ 60,000 రూపీస్ అండి. ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే 70,000. 60,000 లేకపోతే 70,000 ఒకేసారి కట్టాలా సార్? అక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకుంటూ జాయిన్ అయ్యేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నారు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ తో ఉంటుంది. మీరు 100 సార్లు అడిగిన లైవ్ క్లాస్ లో ఓపిక్ గా సమాధానం చెప్తాం, ఓపిక్ గా మీ డౌట్స్ క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అండ్ దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తారు. ఓకేనా? సో బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కాదు, ఒక్క విషయం చెప్పనా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీకు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్ తోనే మన ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఓపిక్ గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉందో లేదో కంపేర్ చేయండి. 100 సార్లు అడిగినా విసుక్కోకుండా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. బెటర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఈఎంఐ ఆప్షన్ కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేయండి. కంపేర్ చేసి వైజ్ డెసిషన్ తో ముందుకు రండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ltxclasses.com వెబ్సైట్ ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్నిట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆప్షనల్స్ కూడా మన ఇన్స్టిట్యూట్ లో 5 ఆప్షనల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ ఆప్షనల్ ఈజ్ ఆంథ్రోపాలజీ, సెకండ్ ఆప్షనల్ ఈజ్ సోషియాలజీ. ఈ 2 ఆప్షనల్స్ నేను చెప్తాను. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ నేను చెప్తున్నానండి, యాజ్ ఫర్ as కాన్సెప్చువల్ క్లారిటీ ఈస్ కన్సర్న్, యూ విల్ కాంప్రమైజ్ వేర్ ఎవర్ యూ గో. ఎక్కడైనా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది మనది. అందుకే నేను 100 సార్లు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ అంటాను. మీకు చెప్పమన్నంత వరకు చెప్తూనే ఉంటాం. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తా ఉంటాం. అండ్ మన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో డీటెయిల్డ్ గా పూసగొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరు కాన్సెప్చువల్ క్లారిటీ మీకు డీటెయిల్డ్ గా వస్తుంది, మీకు చక్కగా ప్రతి కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఓకేనా? అండ్ థర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది సురేష్ సార్ చెప్తారు. ఫోర్త్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా సురేష్ సార్ చెప్తారు. సో ఈ ఆప్షనల్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫిఫ్త్ తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ ఎవరైనా ఆప్షనల్ తీసుకోవాలనుకుంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వచ్చు.
సో మళ్ళీ 1వ తారీఖు నుంచి కూడా ఫీజు అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు కూడా పెరుగుతుందమ్మా 1వ తారీఖు నుంచి. 60,000, 70,000 అవుతుంది ఆన్‌లైన్. 70,000, 80,000 అవుతుంది ఆఫ్‌లైన్. సో అలాగే ఆప్షనల్స్ ఫీజు కూడా పెరుగుతున్నాయి. సో ఈలోపే 1వ తారీఖు లోపు 31st వరకు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో పాలిటీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. మస్ట్‌గా చెప్పేటటువంటిది హిస్టరీ అండి. హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. హిస్టరీ మీరు తీసుకుంటే మీకు డీటెయిల్డ్‌గా కాంప్రహెన్సివ్‌గా హిస్టరీ కవర్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తాం. మిడివల్ హిస్టరీ కవర్ అవుతుంది. మోడర్న్ హిస్టరీ కవర్ అవుతుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కవర్ అవుతుంది. వరల్డ్ హిస్టరీ కవర్ అవుతుంది. దాంతో కలిపి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. వీటికి కావాల్సినటువంటి నోట్స్ కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మంచి నోట్స్ ఇస్తానండి. అన్ని రిసోర్సెస్ నుంచి కంపైల్ చేసి డీటెయిల్డ్ నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. సో ఎకానమీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీ క్లాసెస్ డెమో వీడియోస్ చూడండి. మీరు చూసిన తర్వాతే మీ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అండ్ ఫీజు అనేది 1వ తారీఖు నుంచి 8,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ దట్ విల్ మేక్ ఫర్ దిస్ ఇయర్ అండ్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, జాయినింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, రైట్? సో అసలు లేట్ చేయమాకండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి. సో మరి ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలి నాన్న. సో ఈ ఆర్టికల్ మనం కాంప్రహెన్సివ్ గా అర్థం చేసుకునే ముందు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఏ సందర్భంలో మనం దీని గురించి మాట్లాడుతున్నామో చూద్దాం. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అనేది చూద్దాం. ఏం లేదండి, వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్ అయినటువంటి కర్ణాటక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ పాస్డ్ ఎ బిల్. బిల్ నేమ్ ఏంటి అంటే కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021. ఈ బిల్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, కర్ణాటక ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బోత్ ద హౌసెస్, దట్ ఈస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కర్ణాటకతో పాటు బోత్ ద హౌసెస్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటో నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఈ బిల్లు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, మండలి ఏదైతే ఉంటుందో దానికి చేరుకుంటుంది. వెరాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నటువంటి బీజేపీకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ ఉందా అంటే లేదు. మొన్నటికి మొన్న మీరు గమనిస్తే 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉంటుందో అదేం జరగడం అనేది జరిగింది, లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయిపోయింది. వేర్ వైసీపీ హ్యాడ్ ద మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ మనకి టీడీపీ మెజారిటీ ఉండడం వల్ల లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ బిల్ అనేది వీగిపోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు ఆ విషయం, రైట్? సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ లేదు, బట్ ఈ బిల్ ఏమవుతుందో చూడాలి. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ బిల్ కూడా వీగిపోతుందని చాలా మంది అనడం అనేది జరుగుతుంది, రైట్? సో నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టికులర్ బిల్. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ బిల్ ఏదైతే ఉంటుందో దీనిలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి అని మొదట తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఇప్పటికే యాంటీ కన్వర్షన్ బిల్స్ పాస్ చేసినటువంటి అదర్ స్టేట్స్ ఏవైతే ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేసినాయో వాళ్ళ యాక్ట్స్ లో, వాళ్ళ బిల్స్ లో సేమ్ అలాంటివే కర్ణాటక గవర్నమెంట్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లో కూడా చేర్చడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ డిఫరెంట్ ప్రొవిజన్స్. ద ఫస్ట్ ప్రొవిజన్, ఎనీ పర్సన్ who was found guilty of unlawfully converting another person will face a minimum jail term of 3 to 5 years. ఎన్నాలండి పనిష్మెంట్? 3 to 5 years జైలు శిక్ష అనేది ఉంటుంది. అండ్ ఫైన్ ఆఫ్ 25,000 రూపీస్. సో ఎవరైనా మత మార్పిడికి ఫోర్స్ఫుల్ గా కానీ లేకపోతే వాళ్ళని ఎల్యూర్ చేసి, ఇండ్యూస్ చేసి, అట్రాక్ట్ చేసి వాళ్ళని వాళ్ళ మతంలోకి చేర్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని తేలితే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష అనేది పడుతుంది. అంటే 25,000 రూపాయల వరకు జరిమానా పడడం అనేది జరుగుతుంది. ఇఫ్ ద పర్సన్ అన్లాఫుల్లీ కన్వర్టెడ్ ఎయిదర్ మైనర్, ఒక మైనర్ ని కన్వర్ట్ చేసిన, అంటే మైనర్ ని పెళ్లి చేసుకొని, ఇప్పుడు హిందూ మతానికి చెందినటువంటి మైనర్ ని
పెళ్లి చేసుకొని, లేకపోతే క్రిస్టియన్లు కానీ ముస్లిం కానీ మతానికి చెందినటువంటి సభ్యుడు పెళ్లి చేసుకొని వాళ్ళని మత మార్పిడికి గురి చేస్తే, మైనర్ ని పెళ్లి చేసుకున్న, మైనర్ ని అన్లాఫుల్ గా కన్వర్ట్ చేసిన, ఆర్ ఏ ఉమెన్ ఆర్ బిలాంగ్స్ టు ద స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనర్ కానీ లేకపోతే ఉమెన్ అయినా అవ్వచ్చు, ఎనీ ఉమెన్, ఆడవాళ్ళని ఒకవేళ కన్వర్ట్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేసిన, లేకపోతే పీపుల్ బిలాంగ్ టు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఎక్కువగా మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ పర్టిక్యులర్ యాంటీ కన్వర్షన్ బిల్స్ మనకి ప్రీ ఇండిపెండెన్స్ నుంచి ఉండడం అనేది జరిగిందండి. దోస్ హిందూ డామినేటెడ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ యాంటీ కన్వర్షన్ బిల్స్ ని తీసుకొచ్చారు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో దీస్ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో దే యూస్ టు పెర్ఫార్మ్ ఫోర్స్డ్ కన్వర్షన్స్, మాస్ కన్వర్షన్స్. సో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రజలు చాలా మంది క్రిస్టియానిటీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా మత్స్యకారులు, ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. ఎందుకంటే దోస్ పీపుల్ నో హు కేమ్ ఫర్ ట్రేడ్ వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ ని కూడా తీసుకొచ్చి ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కి పాల్పడడం అనేది జరిగిందమ్మా. సో వాటిని అరికట్టడానికి దీస్ హిందూ డామినేటెడ్ ప్రిన్స్లీ స్టేట్స్ లో కూడా ఈ యాంటీ కన్వర్షన్ బిల్స్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ జీవితాలు మారాలి అంటే, లేకపోతే మీరు పునీతులు కావాలంటే, లేకపోతే మీలో ఉన్నటువంటి మలినం పోవాలంటే సిలువను వేసుకోండి, లేకపోతే పలానా మతాన్ని ఆచరించండి అనేటటువంటి ఫోర్స్ఫుల్ కన్వర్షన్, అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని మిటిగేట్ చేయడానికి ఒకప్పుడు చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి గవర్నమెంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయి, దట్ ఈస్ యాంటీ కన్వర్షన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పాస్ చేయడం అనేది జరిగింది. బట్ నేషనల్ లెవెల్లో ఒక పర్టికులర్ యాక్ట్ అనేది తీసుకొద్దామంటే దిస్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ అండర్ యూనియన్ గవర్నమెంట్ రైట్. సో మనకి షెడ్యూల్ 7 లో 3 లిస్ట్ ఉంటాయి. యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. అవునా, యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేయొచ్చు, స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చు, కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ స్టేట్ అండ్ సెంటర్ కెన్ మేక్ లాస్. అవునా, సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ దేనిలో ఉంది? స్ట్రిక్ట్లీ స్టేట్ లిస్ట్ లో ఉంది. మరి దీని మీద యూనియన్ గవర్నమెంట్ చట్టాలు చేయొచ్చా? చట్టాలు చేయలేదు. అంటే పార్లమెంట్ చట్టాలు చేయొచ్చా? చట్టం చేయడం అనేది కుదరదు. సో అందుకే ఒక ఒక ఓవర్ ఆర్కింగ్ లా అనేది, ఒక అంబ్రిల్లా యాక్ట్ అనేది ఉందా ఈ ఇష్యూ మీద అంటే లేదమ్మా. అయితే ఈ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఫర్ దీస్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్, ఫర్ దీస్ ఫోర్స్డ్ కన్వర్షన్స్. కాబట్టి వీళ్ళని ఒకవేళ ఎవరైనా అట్రాక్ట్ చేసి వాళ్ళకి కన్వర్షన్స్ కి పాల్పడితే వాళ్ళకి జరిమానా కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆ జరిమానా ఏంటి అంటే మినిమం సెంటెన్స్ ఆఫ్ 3 years అండ్ మాక్సిమం 10 years, 3 to 10 years జైలు శిక్ష, అండ్ దాంతో పాటు 50,000 రూపాయల వరకు ఫైన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఆఫ్ మాస్ కన్వర్షన్, ఒక్కరికంటే ఎక్కువగా నువ్వు ఎక్కువ మందిని కన్వర్ట్ చేసావు అనుకోండి, మాస్ కన్వర్షన్ జరిగితే ద అక్యూజ్డ్ పర్సన్ కెన్ ఫేస్ 3 to 10 years ఆఫ్ ప్రిజన్ అండ్ ఫైన్ అప్ టు 1 lakh. ఇక్కడ ఏంటి 3 to 10 years ప్రిజన్ ఇంప్రిజన్మెంట్ అండ్ 1 lakh రూపీస్ వరకు ఫైన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కోర్టు ఒకవేళ తనకి కావాలి అనిపిస్తే అప్రోప్రియేట్ కోర్ట్ విల్ ఆర్డర్ ద అక్యూజ్డ్ పర్సన్ టు పే ద కంపెన్సేషన్. ఇక్కడ ఫైన్ తో పాటు కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పే చేయమని చెప్పి ఆర్డర్స్ అనేవి పాస్ చేయొచ్చు. కంపెన్సేషన్ మే గో అప్ టు 5 lakhs, అంటే 1 lakh కాకుండా 5 లక్షలు, లేకపోతే 50,000 కాకుండా 5 లక్షలు. దిస్ ఫైన్ ఏదైతే ఉంటుందో ఫైన్ పైన ఈ కంపెన్సేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, రైట్. And in case someone wants to convert to another religion voluntarily, there is a lengthy process in place and this applies to interfaith marriages as well. సో ఒకవేళ వాలంటీర్ గా వేరే మతం నువ్వు తీసుకోవాలి అనుకుంటున్నావు అనుకోండి, నీకే అనిపించింది ఇస్లాం తీసుకోవాలనో, లేకపోతే క్రిస్టియానిటీ తీసుకోవాలనో, లేకపోతే బుద్ధిజం తీసుకోవాలనో, ఏదో ఒకటి తీసుకోవాలని నీకే అనిపించింది. బట్ నీకు అనిపించినప్పుడు దెర్ ఇస్ ఎ లెందీ ప్రాసెస్ ఇన్ ప్లేస్. ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ కూడా ఒక చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఒక కంబర్సమ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో సింపుల్ గా చెప్పాలి అంటే దీస్ గవర్నమెంట్స్ ఆర్ ట్రైంగ్ టు డిస్కరేజ్ దీస్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ ఆర్ దీస్ కన్వర్షన్స్ అండి. ఎలాంటి కన్వర్షన్స్ అయినా డిస్కరేజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మన కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్స్ రైట్ టు రిలీజియన్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది అందించడం అనేది జరిగింది కదండి. బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చాము. నౌ ఇప్పుడు ప్రొవిజన్స్ చూసారు. వాట్ మైట్ బి ద ఛాలెంజెస్
ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి ఛాలెంజెస్ అనేవి ఎదురవచ్చు. ద సోల్ ఛాలెంజ్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండి. సోల్ ఛాలెంజ్ ఏంటి? కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగబద్ధంగా ఉంటుందా, లేకపోతే కోర్టులు దీన్ని రిపీల్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా, అల్ట్రా వైర్స్ అని ప్రకటించేటటువంటి అవకాశం ఉందా, అంటే ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, ఈ చట్టం చెల్లదు అని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. ఎందుకు అంటే గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ ప్రొవిజన్స్ తో గుజరాత్ గవర్నమెంట్ ఇలాంటి యాంటీ కన్వర్షన్ బిల్ అనేది పాస్ చేస్తే గుజరాత్ హైకోర్టు ఏదైతే ఉంటుందో గుజరాత్ హైకోర్టు ఆ యాక్ట్ లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ అనేవి చెల్లవు, అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఈ యాక్ట్ ప్రకారం ప్రాబ్లం ఏంటి అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది ద పర్సన్ హూ వాజ్ కన్వర్టెడ్, ఎవరైతే వేరే మతంలోకి కన్వర్ట్ అయ్యారో ఆయన మీద ఉండడం అనేది జరిగింది. అంటే నా ఇష్టపూర్వకంగా నేను ఈ పలానా మతం తీసుకున్నాను అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసేటటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది? లెందీ ప్రాసెస్ అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. దోస్ కాంప్లికేషన్స్ ని దాటుకొని నువ్వు ప్రూవ్ చేయడం అనేటటువంటిది కష్టం. అంటే నీ ఓన్ కన్సైన్స్ తో నువ్వు ఈ పలానా మతాన్ని తీసుకున్నావు అని ప్రూవ్ చేయడం అనేటటువంటిది కష్టం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నౌ వాట్ ఈస్ ద రేషనల్? ఎందుకు ఈ పర్టిక్యులర్ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్స్ ని డిఫరెంట్ గవర్నమెంట్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. మీ అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ దిస్ బీజేపీ పొలిటికల్ పార్టీ, రైట్? సో సనాతన ధర్మ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవాలి, ధర్మం కోసం దేశం కోసం ఏవైనా చేయొచ్చు అనేటటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్, అంటే మన కల్చరే గొప్ప, మనమే గొప్ప, వేరే వాళ్ళు మనకంటే ఇన్ఫీరియర్ అనేటటువంటి ఐడియాలజీ. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ ట్రయింగ్ టు స్టాప్ దీస్ కన్వర్షన్స్, రైట్? హిందూ మతం నుంచి సనాతన ధర్మం నుంచి వేరే రిలీజియన్ ని ప్రొఫెస్ చేయడాన్ని ఆపడానికి ఎక్కువగా పొలిటికల్ లైన్స్ లో ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ థ్రెట్స్ ఆఫ్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్. సో కాన్స్టిట్యూషన్ లో కానీ లేకపోతే ఎటువంటి లీగల్ లెజిటిమసీ లేనటువంటి ఒక పదం ఏంటి అంటే లవ్ జిహాద్. అంటే ప్రేమ పేరుతో ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిందువుల్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తున్నారు. సో దట్ దే ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్, అంటే పాపులేషన్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఎక్కువగా ఇస్లాం వాళ్ళని ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నారు, హిందువుల యొక్క శాతం ఏదైతే ఉంటుందో అది టోటల్ జనాభాలో పాపులేషన్ లో తక్కువ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఫోర్స్ఫుల్ కన్వర్షన్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వినిపించడం. అండ్ రీసెంట్ గా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ద నెంబర్ ఆఫ్ ఇస్లామిక్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా వేరస్ ద నెంబర్ ఆఫ్ హిందూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ డిక్రీజింగ్. హిందూ మతంలో ఉన్నటువంటి పీపుల్ తగ్గుతున్నారు, ఇస్లాం తీసుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతున్నారు. సో అది ఆ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఎల్యూర్మెంట్. సో ముఖ్యంగా హిందూ మతంలో చాలా దిగువ స్థాయిని ఫేస్ చేస్తున్నటువంటి దళిత్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల మీరు పునీతులు అవ్వచ్చు, లేకపోతే దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, అదే ఐ మీన్ క్రీస్తు, లేకపోతే ఇస్లాం తీసుకోవడం వల్ల మీకు సముచితమైనటువంటి స్థాయి అనేది సొసైటీలో ఉంటుంది అని ఏదో ఒక పేరుతో ఇండ్యూస్ చేస్తూ కానీ ఎల్యూర్ చేస్తూ కానీ అంటే అట్రాక్ట్ చేయడం, రెండింటికి సేమ్ మీనింగే, అట్రాక్ట్ చేస్తూ ఈ కన్వర్షన్స్ కి పాల్పడడం అనేది జరుగుతుంది. ఈ కన్వర్షన్స్ కి పాల్పడేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో దాన్ని కర్బ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, మిటిగేట్ చేయడానికి దిస్ పర్టిక్యులర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ దాంతో పాటు రిలీజియస్ కన్వర్షన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ ఎట్ ఆల్. రిలీజియస్ కన్వర్షన్ అనేటటువంటిది ప్రాథమిక హక్కు కాదు. అర్థమైందా? సో కోర్టులు అనేవి ప్రశ్నించడానికి దట్ ఈస్ పర్సనల్ థింగ్, రైట్? నీ ఏ మతాన్ని ఆచరించాలనేటటువంటిది ప్యూర్లీ పర్సనల్, దట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్ అని చెప్పి మనం అనుకోవచ్చు, రైట్? మనం మానవ హక్కు అని చెప్పి మనం అనుకోవచ్చు. నైదర్ ద స్టేట్ నార్ ద కోర్ట్స్ కెన్ ఇండల్జ్ ఇన్ ఇట్. సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. ఆ వ్యక్తిగత హక్కులోకి ఎవ్వరు ఎంటర్ అయ్యేటటువంటి అవకాశమే లేదు, ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి హక్కు. ఎందుకంటే దట్ రిలేట్స్ టు ద బిలీఫ్, దట్ రిలేట్స్ టు ద the feeling of trust on one particular religion or one particular god. సో ఫండమెంటల్ రైట్ అనేది కాదు కాబట్టి ఈ ఈ ఈ హక్కు ఏదైతే ఉంటుందో రిలీజియస్ కన్వర్షన్ ఫ్రీగా
ఫ్రీగా అయ్యేటటువంటి హక్కుని లాగేసుకోవడానికి దీస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ యాక్ట్స్. అర్థమైందా? బట్ మోస్ట్ ప్రాబబ్లీ దీస్ కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయంటే త్రూ మ్యారేజ్. అండ్ మ్యారేజ్ మీద కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే చాలా జడ్జిమెంట్స్ లో ద స్టేట్ అండ్ ద కోర్ట్స్ హ్యావ్ నో జ్యూరిస్డిక్షన్ ఓవర్ అన్ అడల్ట్స్ అబ్సల్యూట్ రైట్ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్. తన లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడంలో, తన జీవిత భాగస్వామిని చూస్ చేసుకోవడంలో ఒక వ్యక్తికి అబ్సల్యూట్ రైట్ ఉంటుంది. దట్ ఈస్ హిస్ పర్సనల్ రైట్. దానిలో కోర్టులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే స్టేట్ రాజ్యం కానీ ఎంటర్ అయ్యేటటువంటి, గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ ఎంటర్ అయ్యేటటువంటి అవకాశమే ఉండకూడదు, అవకాశమే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు సలామత్ అన్సారీ అండ్ ప్రియాంక కర్వర్ కేస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్టు 2020 గత సంవత్సరం చెప్పినటువంటి వెడ్డిక్ట్ వచ్చినటువంటి కేసులో ఏం చెప్పడం అనేది జరిగిందంటే ద రైట్ టు చూజ్ ఎ పార్ట్నర్ ఆర్ లివ్ విత్ ఎ పర్సన్స్ చాయిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ సిటిజన్స్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. తన ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండడం అనేది జరుగుతుంది మన రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ లో. సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది. తన జీవిత భాగస్వామిని చూస్ చేసుకునేటటువంటి హక్కు ఆర్టికల్ 21లోకి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. బికాజ్ మనం ఆడవాళ్ళు చదువుకోవాలి, అందరూ స్కూల్కి వెళ్ళాలి, అందరూ కాలేజీలకు వెళ్ళాలి అని మనం చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్ గా చెప్పిన మాటలు చెప్తున్నానండి. సో అందరూ చదువుకోవాలని చెప్పి చెప్తున్నాం. బట్ వెన్ దీస్ పీపుల్ మూవ్ టు స్కూల్స్, లేటర్ టు కాలేజెస్, లేటర్ వర్క్ అలాంగ్ విత్ ఈచ్ అదర్, వాళ్ళ మనసులు అనేవి మారుతాయి, వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఏర్పడవచ్చు. ప్రేమ అనే దగ్గర దీస్ రిలీజియన్స్ కానీ, లేకపోతే క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే పర్సనల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అదేమీ రాదు. ఆ వ్యక్తి తనకి మనసుకు నచ్చినటువంటి ఇష్టమైన వ్యక్తికి దగ్గర అవ్వచ్చు, ఇష్టమైన వ్యక్తిని ప్రేమించవచ్చు, ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. దట్ ఈస్ దేర్ అబ్సల్యూట్ రైట్ అనే విధంగా లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్. సో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి యాంటీ కన్వర్షన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగనెస్ట్ గా చాలా సార్లు మాట్లాడింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఈ బిల్ ద యాంటీ కన్వర్షన్ బిల్ పాస్డ్ బై కర్ణాటక గవర్నమెంట్ విల్ ఆల్సో కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అల్ట్రా వైర్స్. ఇది కూడా అల్ట్రా వైర్స్ గా డిక్లేర్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాని గురించి మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం డీటెయిల్డ్ గా, జాగ్రత్తగా వినండి. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి, అసలు యాంటీ కన్వర్షన్ బిల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ చేస్తారో చూద్దాం. పర్ఫెక్ట్ నాన్న. నెక్స్ట్ వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టర్టిల్ ట్రైల్ టు గెట్ ఎ బూస్ట్ విత్ మ్యాసివ్ ట్యాగింగ్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం, మీకు ఈజీగా అర్థం అవుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఒడిశాకి చెందినటువంటి సైంటిస్ట్ శాస్త్రవేత్తలు దే హావ్ రెజ్యూమ్డ్ ట్యాగింగ్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎట్ రిషికుల్యా రూకరీ అలాంగ్ ద ఒడిషా కోస్ట్. ఒడిషా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిషికుల్యా రూకరీ, రూకరీ అంటే నెస్టింగ్ గ్రౌండ్ అని చెప్పి అర్థం, లేకపోతే సింపుల్ గా ఈ ప్లేస్ వేర్ మాసివ్ బ్రీడింగ్ హ్యాపెన్స్. ఎక్కువగా ఈ తాబేళ్లు గుడ్డు పెట్టేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో వాటిని రూకరీ అంటాం. ఆ రూకరీకి చెందినటువంటి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాగ్ చేశారు. అంటే వాటికి ఒక ఎలక్ట్రానిక్ చిప్ అనేది అటాచ్ చేస్తారు. సో దట్ దీస్ పీపుల్ కెన్ ట్రాక్ దేర్ మైగ్రేషన్, దీస్ పీపుల్ కెన్ ట్రాక్ దేర్ నెస్టింగ్ సైట్స్ వేర్ దే నెస్ట్ యూజువల్లీ. దాంతోపాటు దీస్ పీపుల్ కెన్ ట్రాక్ దేర్ కాంగ్రిగేషన్ సైట్స్, అంటే వేర్ మాసివ్ కలెక్షన్ ఆఫ్ దీస్ టర్టిల్స్ హ్యాపెన్. అంటే ఎక్కువ ఈ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ సోషలైజ్ అవుతాయి, ఎక్కడ కలుస్తాయి, ఏ ప్లేసెస్ లో అనేవి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దిస్ విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫై ద మైగ్రేషన్ పాత్ అండ్ దాంతోపాటు ద ప్లేసెస్ విజిటెడ్ బై ద మెరైన్ రెప్టైల్స్ ఆఫ్టర్ కాంగ్రిగేషన్ అండ్ నెస్టింగ్. సో ఒక చోట చేరడం, గుమిగూడడం, అండ్ దాంతోపాటు నెస్టింగ్, ఎక్కడ తమ గూళ్ళు అనేవి ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఎక్కడ తమ బ్రీడింగ్ గ్రౌండ్స్ అనేవి పెట్టుకుంటున్నాయి, అంటే ఎక్కడ పిల్లల్ని కంటున్నాయి. సో ఇవి ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందినటువంటి రీసెర్చర్స్ దే ఆర్ క్యారింగ్ అవుట్ ద ట్యాగింగ్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ అట్ 3 మాస్ నెస్టింగ్ సైట్స్, దట్ ఈస్ గహిర్మాత, దేవి రివర్ మౌత్ అండ్ రిషికల్యా. ఈ 3 ప్లేసెస్ లో స్టార్ట్ చేయడం మొదలు పెట్టారండి.
అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఇది జనవరి 2021లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అండ్ ఇప్పటికీ ఇది కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్ 25 years తర్వాత 2021లో ఈ ట్యాగింగ్ ఏదైతే ఉంటుందో మాస్ ట్యాగింగ్ ఆఫ్ టర్టిల్స్ అనేది మొదలు పెట్టారు ఫర్ దేర్ కన్జర్వేషన్, ఫర్ దేర్ ఇన్వెస్టిగేషన్. అర్థమైందా? సో దే ఆర్ స్టడింగ్ ద పాత్ టేకెన్ బై ద టర్టిల్స్ ఇన్ ద సీలో ఎలాంటి పాత్ అనేది ఏ మార్గం గుండా వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇఫ్ దే కీప్ కమింగ్ టు వన్ నెస్టింగ్ సైట్ ఫర్ లేయింగ్ ఎగ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ సైట్స్ దే విజిట్ ఓవర్ ద ఇయర్స్. సో వాటి నెస్టింగ్ సైట్స్ ఏంటి, ఓవర్ ద ఇయర్స్ ఏ ప్లేసులను విజిట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఓవర్ ద గ్రోత్ ఆఫ్ టర్టిల్స్ వాటి గ్రోత్ ఎలా ఉంది వాటిని కూడా మెజర్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంటర్ రూకరీ మూవ్మెంట్ అంటే ఒక బ్రీడింగ్ ప్లేస్ నుంచి ఇంకొక బ్రీడింగ్ ప్లేస్ కి, ఒక నెస్టింగ్ ప్లేస్ నుంచి ఇంకొక నెస్టింగ్ ప్లేస్, ఒక గూళ్ళు పెట్టే ప్రదేశం నుంచి ఇంకొక గూళ్ళు ప్రదేశానికి ఎలా వెళ్తున్నాయి, ఏ మార్గం గుండా వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ద మైగ్రేషన్ ప్యాటర్న్ టు అదర్ కంట్రీస్, ఒడిశాలో ఉన్నటువంటి అదర్ రూకరీస్ కి ఎలా వెళ్తున్నాయి అండ్ అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి అదర్ రూకరీస్ కి కూడా ఎలా వెళ్తున్నాయి అని తెలుసుకోవడానికి కూడా ఈ క్యాంపెయిన్ చాలా ఉపయోగపడుతుంది, దిస్ ఇనిషియేటివ్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అండ్ దీస్ మెటల్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో టర్టిల్స్ కి వేస్తున్నటువంటి ట్యాగ్స్ దే ఆర్ నాన్ కొరోజివ్ ఇన్ నేచర్. అంటే ఇవి ఇవేవైతే ఉన్నాయో ఐ మీన్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం అనేది జరగదు. అండ్ దీస్ ట్యాగ్స్ ఆర్ యూనిక్లీ నెంబర్డ్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ విల్ హ్యావ్ ద డీటెయిల్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనకి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కదా ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కంట్రీ కోడ్, దట్ ఈస్ ఆర్ కంట్రీ కోడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఆ రీసెర్చర్స్ యొక్క అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అదర్ కంట్రీస్ సంబంధించినటువంటి రీసెర్చర్స్ ఈ టర్టిల్స్ ని చూసారు అంటే దే విల్ లెట్ దెమ్ నో అబౌట్ దేర్ లొకేషన్ అండ్ దాంతోపాటు దే విల్ లెట్ దెమ్ నో అబౌట్ దేర్ గ్రోత్ అండ్ దేర్ వేరియన్స్ అండ్ దేర్ డీటెయిల్స్ అండ్ ఆల్. అర్థమైందా? సో ఇవన్నీ తెలియపరచడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. సో 10 సంవత్సరాల్లో మొత్తం 30,000 టర్టిల్స్ మేము ట్యాగ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇట్ ఈస్ ఎ క్యాంపెయిన్ అండ్ ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్యాంపెయిన్ దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ దిస్ టర్టిల్స్. ఈ టర్టిల్స్ ని కాపాడడానికి వాటిని నేచర్ లో ఇంకా బతికుంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి క్యాంపెయిన్స్ అనే విధంగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందినటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. Right, so this is about what was given in this particular article. Now let us try to understand what is the importance of these turtles. ఈ టర్టిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దాంతో పాటు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి ఎందుకంటే ప్రిలిమ్స్ లో వీటి మీద మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. First, let us try to understand what are turtles and what is their significance. ఈ టర్టిల్స్ గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. టర్టిల్స్ ఆర్ యాక్చువల్లీ రెప్టైల్స్. రెప్టైల్స్ ని తెలుగులో సరీసృపాలు అని అనడం అనేది జరుగుతుంది. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ రెప్టైల్స్ ఈస్ ద లే ఎగ్స్. అవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటికి హార్డ్ అండ్ స్కేలీ స్కిన్ అనేది ఉండడం అనేది కూడా జరుగుతుంది. బల్లులు కానీ తొండలు కానీ ఇవన్నీ రెప్టైల్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. అండ్ దే హ్యావ్ కోల్డ్ బ్లడ్. వాటికి వామ్ బ్లడ్ ఉండదు, మనుషుల్లాగా కోల్డ్ బ్లడ్ అనేది వాటికి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ టర్టిల్స్ ఆర్ ద రెప్టైల్స్ ఆఫ్ ద ఆర్డర్ టెస్టుడైన్స్ ఆర్డర్ కి చెందినటువంటిది. అండ్ దే హ్యావ్ ఏ స్పెషల్ బోనీ ఆర్ కార్టిలేజియస్ షెల్ డెవలప్డ్ ఫ్రమ్ ద రిబ్స్ అండ్ యాక్టింగ్ యాజ్ ద షీల్డ్. రిబ్స్ నుండి ఒక కార్టిలేజియస్ షెల్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఈ డొప్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వాటికి షీల్డ్ లాగా ఒక ప్రొటెక్టివ్ ఎలిమెంట్ లాగా అది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ పర్టికులర్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ రిసైడ్ ఇన్ ఫ్రెష్ వాటర్ లో కూడా ఉండగలవు. అండ్ దాంతో పాటు సాల్ట్ వాటర్ లో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలవు. మెరైన్ వాటర్ లో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలవు. టార్టాయిసెస్ వేరు అండ్ దాంతో పాటు దీస్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో టర్టిల్స్ వేరండి. సో టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో టర్టిల్స్ దే లివ్ ఇన్ బోత్ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అండ్ దాంతో పాటు ల్యాండ్ డ్వెల్లింగ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ల్యాండ్ మీద కూడా ఇవి నివసించగలవు. బట్ టార్టాయిసెస్ మోస్ట్లీ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్ ని అవాయిడ్ చేస్తాయి. ఓన్లీ ల్యాండ్ డ్వెల్లింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో భూమి మీద మాత్రమే ఇవి నివసిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? టర్టిల్స్ ఆర్ మోస్ట్లీ పార్ట్లీ అక్వాటిక్ అని మనం అనుకోవచ్చు. అండ్ దీస్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ అమ్మ. వీటి బ్లడ్ వార్మ్ అని ఉండదు, కోల్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ కోల్డ్ బ్లడెడ్ స్పీసీస్ హావ్ ఆల్వేస్ హ్యావ్ హయ్యర్ రేంజ్ ఆఫ్ బాడీ టెంపరేచర్స్ ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఎన్విరాన్మెంట్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్ కి తిరుగుతూ వాటి బాడీని వార్మ్ గానీ అవసరమైతే కూల్ గానీ చేసుకోవడం అనేది జరుగుతుంది.
దీస్ ఇన్సెక్ట్స్ కానీ, ఫిషెస్, రెప్టైల్స్, ఆంఫిబియాన్స్ ఇవన్నీ అవే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అండ్ దే హ్యావ్ స్లో మెటబాలిజం. వీటి మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది స్లోగా ఉండడం వల్ల వీటికి ఫుడ్ ఎక్కువగా అవసరం ఉండడం అనేది జరగదు. దే కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ లాంగ్ టైం. చాలా కాలం వరకు అవి ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా బతకడం అనేది జరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్ ప్రకారం చాలా వరకు టార్టాయిస్ అండ్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వల్నరబుల్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది, కొన్ని ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది, అండ్ ఇంకొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. అండ్ చాలా వరకు ఎక్స్టింక్ట్ స్టేట్ లో ఉండడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద థ్రెట్స్, ఇవన్నీ మనం డీటెయిల్ గా తర్వాత మనం మాట్లాడుకుందాం, రైట్? అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్టిల్? ఈ పర్టికులర్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి యొక్క యూసేజ్ ఏంటి అంటే దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ బై స్కావెంజింగ్ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్. సో ఈ ఈ సీస్, పాండ్స్, రివర్స్ లో ఉండేటటువంటి డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, లేకపోతే చనిపోయినటువంటి ఫిష్ ఏదైతే ఉంటుందో వాటిని ఇవి తిని ఏం చేస్తాయి, వాటర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, యూనో ఈ జల కాలుష్యం ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాటర్ లో హెల్దీ ఫిష్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయడానికి కూడా, ముఖ్యంగా ఫిష్ అనేది, ఫిష్ యొక్క పాపులేషన్ గ్రో అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలాగా, వీటి యొక్క డొప్ప మీద ఫిష్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవి క్యారీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ ఫిష్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఒక్కసారిగా ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ తగ్గిపోయింది అనుకోండి, ఇవి ఏం చేస్తాయి, వార్మర్ టెంపరేచర్ కోసం వేరే దగ్గరికి వెళ్తాయా, టెంపరేచర్ తగ్గిపోతే ఈ గుడ్లకు కూడా ప్రమాదం ఉంటుంది కదా. సో ఈ గుడ్లని కూడా అవి ఏం చేస్తాయి, ఇండైరెక్ట్ గా వేరే వాతావరణానికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో దట్ దీస్ ఎగ్స్ కెన్ సర్వైవ్ అండ్ దే కెన్ ప్రొడ్యూస్ అండ్ దర్ ఫిష్ ఆఫ్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అది పుట్టడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇవి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు సీ గ్రాస్ ఎకోసిస్టమ్ ను కూడా ఇవి మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సీ గ్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థ్రెట్స్ ఫర్ మెరైన్ ఎకోసిస్టమ్. మీ అందరికీ తెలుసు, సీ గ్రాస్ బయోమాస్ ఏదైతే ఉంటుందో అది పెరగకుండా ఎప్పటికప్పుడు ఈ సీ గ్రాస్ ని ఇవి కన్జ్యూమ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దట్ వే ఇట్ ఆల్వేస్ హెల్ప్ ద ఎకోసిస్టమ్. మెరైన్ ఎకోసిస్టమ్ కి చాలా ఉపయోగపడతాయి ఇది టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో, టర్టిల్స్. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. వాటి గురించి మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో మీకు ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్నటువంటిది ఆలివ్ రిడ్లీ టర్టిల్ అండి. అండ్ దీస్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద స్మాలెస్ట్ వన్స్. చాలా చిన్నగా ఉండడం అనేది జరుగుతుంది, హ్యూజ్ గా అయితే ఉండవు. అండ్ మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్ సీ టర్టిల్స్. దే విల్ బీ ఇన్ అబండెంట్ నేచర్. చాలా అబండెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది, ఫౌండ్ ఇన్ ద వరల్డ్. దీస్ టర్టిల్స్ ఆర్ కార్నివోర్స్. ఇవి కార్నివోర్స్ గా ఉంటాయి, అంటే మాంసాహారాన్ని మాత్రమే సేవించడం అనేది జరుగుతుంది. అండ్ వీటి యొక్క కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ఇన్ ఆలివ్ కలర్డ్ గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అందుకే వీటిని ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని చెప్పి ఎక్కువగా అనడం అనేది జరుగుతుంది. వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ మనం చూసుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ 1972, ఇండియా యొక్క కన్జర్వేషన్ దీస్ ఫానా కన్జర్వేషన్ ఇదేదైతే ఉంటుందో యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో షెడ్యూల్ 1 లో ఉండడం అనేది జరిగింది. అంటే హయ్యర్ ప్రొటెక్షన్ అనేది దీనికి ఉంటుంది. దీన్ని ఎవరైనా వేటాడితే వాళ్ళకి శిక్షలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ స్టేటస్ లో ఉండడం అనేది జరిగిందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ స్టేటసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాట్ ఈస్ దర్ హ్యాబిటేట్? దే ఆర్ ఫౌండ్ ఇన్ ద వార్మ్ వాటర్స్ ఆఫ్ ద పసిఫిక్ అండ్ అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ లో ఉన్నటువంటి వార్మ్ వాటర్స్ లో ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఒడిషాలో ఉన్నటువంటి గహిర్మాతా మెరైన్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ నోన్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రోకరీ ఆఫ్ సీ టర్టిల్స్ అండి. ప్రపంచంలోనే లార్జెస్ట్ రోకరీ. రోకరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ నెస్టింగ్ ప్లేస్ అని చెప్పి అర్థం. మ్యాసివ్ నెస్టింగ్ ప్లేస్ అని చెప్పి అర్థం అండి. అండ్ దీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ మాస్ నెస్టింగ్ అమ్మ. ఎక్కువ మంది ఫీమేల్స్ ఒక దగ్గర చేరి ఏం చేస్తాయి, గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో నెస్ట్ అంటే ఏంటి? గూడు. ఇవి గూడు, వీటి యొక్క గూడు ఎంత ఉంటుందంటే సాయిల్ లోకి 1.5 feet అనేది తవ్వుకుంటాయండి. అర్థమైందా? 1.5 అడుగులు ఇవి లోపలికి తవ్వుకొని ఆ లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ మాస్ నెస్టింగ్, దే ఆర్ బెస్ట్ నోన్ ఫర్ దర్ యూనిక్ మాస్ నెస్టింగ్ కాల్డ్ అరిబాడా. ఇవన్నీ కలిపి ఎక్కడైతే గుడ్లు అనేవి పెడతాయో ఫీమేల్స్, దాన్ని ఏమని పిలుస్తాం? వెరీ వెరీ ఇంపార్టెంట్, అరిబాడా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వేర్ థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్స్ కమ్ టుగెదర్ ఆన్ ద సేమ్ బీచ్ టు లేక్స్. ఒకే బీచ్కి వెళ్ళి వచ్చి ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది.
అండ్ దే లే దేర్ ఎగ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 to 7 days, 5 నుంచి 7 రోజుల్లో ఇవి గుడ్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ 1.5 feet నెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డీప్ నెస్ట్ అనేది తవ్వి ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వేరియస్ థ్రెట్స్. వీటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోవడానికి వేరియస్ థ్రెట్స్ ఏ ఉన్నాయి, వేరియస్ ఛాలెంజెస్ ఏ ఉన్నాయో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటిది ఏంటి అంటే మెరైన్ పొల్యూషన్ అండ్ వేస్ట్. సో ఈ మెరైన్ పొల్యూషన్ ముఖ్యంగా కారణం ఏంటి అంటే మ్యాన్ మేడ్ కాజెస్ ఎక్కువగా కారణం. చాలా వరకు వేస్ట్ అనేది, హ్యూమన్ వేస్ట్ అనేది సముద్రాల్లో కలవడం అనేది జరుగుతుంది. దానివల్ల వీటి యొక్క నెంబర్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు హ్యూమన్ కన్జంప్షన్, హ్యూమన్స్ కూడా పోచింగ్ కి పాల్పడడం అనేది జరుగుతుందండి. వీటి యొక్క మీట్ కోసం, వీటి యొక్క షెల్ కోసం, వీటి యొక్క లెదర్ కోసం చాలా మంది వీటిని చంపేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఎక్స్టెన్సివ్లీ పోచ్డ్ విత్ మీట్, షెల్, లెదర్ అండ్ ఎగ్స్. అండ్ దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ గార్బేజ్ అండి. So an ever increasing debris of plastics, fishing nets and discarded nets and polythene and other garbage dumped by the tourists and fishing workers ఎవరైతే ఉన్నారో అవి కూడా. ఇప్పుడు మన కవర్స్ ఉంటాయి, మన చిన్న చిన్న కవర్స్ ఏవైతే ఉంటాయో అవి మన పక్కనే ఉన్నటువంటి కాలువలో కలిసి చివరికి నదుల్లో కలిసి చివరికి సముద్రాల్లో కలుస్తూ ఉంటాయి. సో కలిసిన తర్వాత ఏమవుతుంది, అవి సముద్రంలో తేలి ఆడుతూ ఉంటాయి, అవి డిగ్రేడ్ అవ్వవు కదా. తేలి ఆడుతూ ఉన్నప్పుడు అవి ఏమనుకుంటాయి అంటే దే ఆర్ వన్ కైండ్ ఆఫ్ నో ఇవి స్పీసీస్ అనుకుంటా, అంటే ఆక్టోపస్లు కానీ ఇలా అనుకుంటాయి. సో ఆలివ్ రిడ్లీ లాంటి కార్నివోరస్ టర్టిల్స్ ఏం చేస్తాయి, వాటిని తినేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తినేటటువంటి ప్రయత్నంలో ఏం జరుగుతాయి, వాటి మెడకి ఆ ప్లాస్టిక్ అనేది చుట్టుకోవడం కానీ, లేకపోతే ఆ నెస్టింగ్ ఈ నెట్స్ ఏవైతే ఉంటాయి, ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయి, తెగిపోయినటువంటి ఫిషింగ్ నెట్స్ వాటికి మెడల్, వాటి తలలకు చుట్టుకోవడం కానీ, లేకపోతే వాటి కడుపులోకి వెళ్ళిన తర్వాత వాటికి ఆకలి వేయకపోవడం కానీ, సో ఇలాంటివి జరగడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ గార్బేజ్ అనేటటువంటిది మెరైన్ ఎకో సిస్టమ్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫిషింగ్ ట్రాలర్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాలర్స్ గురించి నేను ముందు హిందూ అనాలిసిస్ లో కూడా చెప్పడం అనేది జరిగింది. ట్రాలర్స్ అంటే ఏంటి, మీకు పైన ఉపరితలం మీద షిప్ ఏదైతే ఉంటుందో షిప్ ఉంటుంది, వీళ్ళు ఈ నెట్ ఏదైతే ఉంటుందో, ఫిషింగ్ నెట్ ఏదైతే ఉంటుందో పైనుంచి ఇసురుతారు. పైనుంచి ఇసురున్న దానికి ఒక బరువు కూడా పెడతారు, సో దట్ ఇట్ విల్ రీచ్ ద అట్మోస్ట్ ఎండ్ ఆఫ్ సర్ఫేస్ అండి. ఈ చివరికి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇదేంటమ్మా, ఇది నెట్, గుర్తుపెట్టుకోండి. ఇదేం చేస్తుంది, ఈ షిప్ అనేది, మెకనైజ్డ్ షిప్ అనేది ఇలా ఫాస్ట్ గా మూవ్ అవడం వల్ల ఈ నెట్ ఏదైతే ఉంటుందో అది కూడా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, అడుగు భాగాల్లో ఉండేటటువంటి ఫిషెస్ ఇవన్నీ నెట్ లోకి చేరుకోవడం అనేది జరుగుతుంది. తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో, టార్టాయిసెస్ కానీ, టటిల్స్ కానీ, ఇవన్నీ కూడా చేరుకోవడం అనేది జరుగుతుంది. ఈ ట్రాలర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో ఓవర్ ఎక్స్ప్లాయిట్ ద మెరైన్ రిసోర్సెస్, అండ్ వాటి వల్ల కూడా ఈ టటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుందాం. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్ గా దిస్ పర్టికులర్ ఆలివ్ రిడ్లీ టటిల్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహారాష్ట్ర క్లియర్స్ శక్తి బిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ మనం కంప్లీట్ చేసుకుంటున్నప్పటికీ ఇంకా ఇండియాలో ఉమెన్ యొక్క సేఫ్టీ గురించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఆడవాళ్ళని ఒంటరిగా బయటకు పంపించాలంటే చాలా మంది పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ భయపడడం అనేది జరుగుతుంది. ఆడపిల్లలు వాళ్ళ యొక్క ఫొటోస్ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఇంటర్నెట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుకోవాలన్నా చాలా భయపడేటటువంటి వాతావరణం ప్రెజెంట్ కనిపిస్తా ఉంది. సో చాలా స్టేట్ గవర్నమెంట్స్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది ఫర్ ఉమెన్ సేఫ్టీ. సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దిశ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఆ సరసన మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా చేరడం అనేది జరిగింది. ద మహారాష్ట్ర అసెంబ్లీ ఆన్ థర్స్డే యునానిమస్లీ క్లియర్డ్ ద శక్తి క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయడం అనేది జరిగింది ఆన్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఆడవాళ్ళ మీద అండ్ పిల్లల మీద జరుగుతున్నటువంటి నేరాలు, అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో వాటికి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేవి తీసుకోవడానికి అండ్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్, త్వరగా విచారణ అనేది చేపట్టడానికి ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దిస్ లెజిస్లేషన్ రికమెండ్స్ క్యాపిటల్, దట్ ఈస్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇన్ రేప్ కేసెస్ లో స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. అండ్ టైం లిమిట్ ఆఫ్ 30 days కూడా విధించడం అనేది జరిగిందండి. సో కంప్లైంట్ రిజిస్టర్ అయినటువంటి 30 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి చేయాలి. సో ఈ బాధ్యతని పోలీస్ వ్యవస్థ మీద పెట్టడం అనేది జరిగింది.
అండ్ దాంతోపాటు ద ఎక్స్ట్రా ఓనర్స్ ఏదైతే ఉంటుందో, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో అది దేని మీద పెట్టారు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ దాంతోపాటు ట్విట్టర్ అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ వీటి మీద కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకు? these people should provide no these companies should provide and share information or data for the పోలీస్ ఇన్వెస్టిగేషన్ కావాల్సినటువంటి డేటాని వీళ్ళు తక్షణమే ఎవరికి అందించాలి? తప్పకుండా దీస్ నో ఐ మీన్ దీస్ పోలీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలి, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఇది ఈ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. సో శక్తి బిల్ వాజ్ పాస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని చెప్పి మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ద ఇనిషియేటివ్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీరు దీని ఎగ్జాంపుల్ కింద వాడచ్చు. అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు న్యూస్ లోకి ఏం చెప్తారంటే లెట్ మీ నో డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ద సేఫ్టీ అండ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. హోలిస్టిక్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్కీమ్స్ ఏ ఉన్నాయి, లేకపోతే ఉమెన్ సేఫ్టీ గురించి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా? సో వీటి గురించి వీలైతే కామెంట్ బాక్స్ లో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ రిఫర్ ద అదర్ వన్స్ యాజ్ వెల్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా సీక్స్ ఎర్లీ రిటర్న్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ మయన్మార్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ ని బ్యాక్గ్రౌండ్ తో సహా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓపిక్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి ఆర్టికల్ ని మనం ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుందండి. మన క్లాసెస్ కూడా ఇంతే బేసిక్స్ నుంచి మొదలుపెట్టి డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. సో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి ఫోన్ చేసి ట్రై టు జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మళ్ళీ చెప్తున్నాను, అండ్ నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్ హిస్టరీ తీసుకుంటే మీకు ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి యొక్క నోట్స్ ఇవన్నీ కలిపి మీకు డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. కథల రూపంలో నేను హిస్టరీ చెప్పుకుంటాం మనం. సో దిస్ న్యూ ఇయర్కి మీరు తీసుకునేటటువంటి ద బెస్ట్ డెసిషన్ అవుతుంది. మీరు ఎప్పటికీ రిగ్రెట్ అవ్వరు. ఓకేనా? ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి అర్థం కావాలి నాన్న. సో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు మయన్మార్లో ఏం జరుగుతుంది, మయన్మార్ని బర్మా కూడా అనేవాళ్ళు, ఏం జరుగుతుంది, కారణాలు ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదట మయన్మార్ అనేటటువంటిది ఎక్కడుంది అని మనం తెలుసుకోవాలి. మయన్మార్ ఈజ్ ఎ నైబరింగ్ నేషన్ టు ఇండియా. ఇండియాకి నైబర్గా ఉండడం అనేది జరిగింది. అండ్ మయన్మార్కి ఇంకొక పేరు ఏంటి అంటే బర్మా అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. అండ్ దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇట్ నైబర్స్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ అండ్ లావోస్ అండ్ దాంతోపాటు చైనా అండ్ దాంతోపాటు ఇండియా అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్. ఇవి సరిహద్దు దేశాలుగా ఉండడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మీకు థాయిలాండ్ ఏదైతే ఉంటుందో థాయిలాండ్ కనిపిస్తుంది, అండ్ దిస్ ఈజ్ లావోస్ అండ్ దిస్ ఈజ్ చైనా అండ్ దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ బంగ్లాదేశ్. రైట్, వీటితో ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీనికి బర్మా అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇట్ హ్యాస్ అన్ అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ 54 మిలియన్. 5 కోట్ల మంది జనాభా అనేది ఇక్కడ మయన్మార్లో నివసిస్తూ ఉండడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ బర్మీస్ లాంగ్వేజ్. చాలా వరకు బర్మీస్ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. కొన్ని అదర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం బర్మీస్ మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ మయన్మార్ దట్ ఈస్ యాంగూన్. మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది యాంగూన్. యాంగూన్కి ఇంకొక పేరు ఏంటంటే రంగూన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. బట్ కానీ క్యాపిటల్ ఆఫ్ మయన్మార్ ఏంటి, మయన్మార్ యొక్క రాజధాని ఏంటి అంటే నేపిడా. సో దిస్ ఈజ్ నేపిటా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మయన్మార్. అండ్ ద మెయిన్ రిలీజియన్ ఫాలోడ్ ఇన్ మయన్మార్ ఈజ్ బుద్ధిజం. ఇక్కడ బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఈవెన్ రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మయన్మార్. రోహింగ్యా ముస్లిమ్స్ వేరే కదా, అక్కడ జెనోసైడ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ కి మయన్మార్ ఆర్మీ పాల్పడడం అనేది జరిగింది. దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. రైట్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మయన్మార్ని మరి బర్మా అనేటటువంటి పేరుతో ఎందుకు పిలవడం అనేది జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి.
బ్రిటిష్ వాళ్ళు ప్రెజెంట్ డే మయన్మార్ ని 19th సెంచరీలో 19వ శతాబ్దంలో ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ ఆల్సో ఏ కాలనీ ఆఫ్ బ్రిటిష్. వాళ్ళు ఏమని పిలిచారు అంటే మయన్మార్ ని బర్మా అనేటటువంటి పేరుతో పిలిచారు. ఎందుకు? ద డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్ ఈజ్ బర్మన్. బర్మన్ ఎథ్నిక్ గ్రూప్ లేదా బమార్ ఎథ్నిక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ ద డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ మయన్మార్ అండి. ఈవెన్ టు ద ప్రెజెంట్ డే వాళ్ళ పేరు మీద దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ది అడ్మినిస్ట్రేట్ ఇట్ యాజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ కొలోనియల్ ఇండియా. అంటే బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్ గా దిస్ పర్టికులర్ బర్మా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. సో కొలోనియల్ ఇండియాలో బ్రిటిష్ ఇండియాలో దిస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో అది 1937 వరకు భాగంగా ఉండడం అనేది జరిగింది. 1937లో దిస్ బర్మా ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాని సెపరేట్ చేశారు. ఎందుకు? ఇండియాలో రైజ్ అవుతున్నటువంటి నేషనలిస్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది మయన్మార్ కి పాకకుండా అండ్ దీన్ని సెపరేట్ కాలనీగా గుర్తించడం అనేది జరిగింది. అండ్ దిస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో దీనికి 1948లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్స్ నేమ్ బికేమ్ యూనియన్ ఆఫ్ బర్మా. దీని పేరు ఏమని మారిందండి? యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు మీద రావడం అనేది జరిగింది. రైట్. సో తర్వాత సివిలియన్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ రాగానే ఒక సివిలియన్ గవర్నమెంట్ ఏర్పడింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ కొన్నాళ్ళకే 1962లో మయన్మార్ తన ఫస్ట్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరిగింది. మిలిటరీ కూ అంటే ఏంటి అంటే బై ఫోర్స్ మిలిటరీ పర్సోనల్ వాళ్ళ దగ్గర వెపన్స్ గట్రా ఉంటాయి కదా వాళ్ళు బై ఫోర్స్ అధికారం నాయకుల నుంచి అధికారం ఏదైతే ఉంటుందో అది లాక్కుంటారు. అంటే వాళ్ళే నాయకులుగా మారతారు బై ఫోర్స్. అర్థమైందా? సో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు నిర్ణయించినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే దాన్ని మిలిటరీ కూ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అయితే మొదటిసారి మిలిటరీ వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి చేర్చుకున్నారు? సివిలియన్ గవర్నమెంట్ ని కూలదోసేసి 1962లో. దాని తర్వాత 1974లో 1974లో వాళ్ళు కంట్రీ నేమ్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ నేమ్ ని కూడా చేంజ్ చేశారు. యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరు నుంచి ఎలా మార్చారు? సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరుని ఇవ్వడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషలిజం అండ్ కమ్యూనిజం ఇన్ 1970s అమ్మ. ఆ టైంలో సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు మార్చారు. అండ్ 1988లో రెండవసారి మయన్మార్ మిలిటరీ ఫోర్సెస్ కూకి పాల్పడినప్పుడు అంటే అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే దిస్ పర్టికులర్ యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరుని మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే 1989లో మళ్ళీ యూనియన్ ఆఫ్ బర్మా అనేటటువంటి పేరు యూనియన్ ఆఫ్ మయన్మార్ గా మారడం అనేది జరిగింది. బికాస్ ద కొలోనియల్ పాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటి జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ ఉండకూడదు. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరుని మనం ఎందుకు క్యారీ చేయాలని చెప్పి అండ్ దాంతో పాటు బర్మా అంటే ఒక ఎథ్నిక్ గ్రూప్ కి మాత్రమే మయన్మార్ చెందుతుంది అని రాసండడం అనేది జరిగింది. బట్ దిస్ బర్మీస్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్ దట్ వాజ్ రిసైడింగ్ ఇన్ బర్మా. ఎవ్రీ సన్ ఆఫ్ ద సాయిల్. దట్ ఈస్ ద రీజన్ వై దీన్ని మయన్మార్ అనేటటువంటి పేరు పెడదాము అని చెప్పి కంట్రీకి నేమ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద నేమ్ బర్మా. నౌ లెట్ us look at the background and historical events that happened in మయన్మార్. సో జనవరి 9, 1948లో బర్మాకి మొదటిసారి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. అండ్ అప్పుడు తర్వాత సివిలియన్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు అవుతుంది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ 1962లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ కూ అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ వారు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ 1988లో ఏం జరుగుతుంది? ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరుగుతుందమ్మా. సో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ వాళ్ళు అరాచకవాదం చేయకూడదు. సో అధికారాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకోకూడదు. పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండాలి. సో డెమోక్రసీ అనేది ఉండాలి అని చెప్పి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్ట్ మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ కి అధికారం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సూచి అనేటటువంటి ఒక ఆవిడ. సో ఈ సూచి అనేటటువంటి ఆవిడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఆవిడ చదువుకోవడం అనేది జరుగుతుంది. 1989లో ఈ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే సూచిని డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈవిడ్ని జైల్లో నిర్బంధించడం అనేది జరుగుతుంది.
అండ్ 2008లో 2008లో ఒక మిలిటరీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మిలిటరీ పీపుల్ ఒక రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ ని కూడా వీళ్ళు అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2010లో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ వాజ్ అండర్ అప్రెసివ్ రూల్ ఆఫ్ దీస్ మిలిటరీ. ఈ మిలిటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో జరగడం వల్ల సూచీ గారి యొక్క నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. సో 2011లో ఈ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ అలాంగ్ విత్ సూచీ గారు 20 ఏళ్ల పైబడి ఈవిడ జైల్లో ఉండడం అనేది జరిగింది. షీ ఈజ్ ఏ నోబుల్ లారియట్ అండి. నోబుల్ శాంతి బహుమానం ఏదైతే ఉంటుందో అది పొందినటువంటి ఒక మహిళ. ఈ సూచీ గారు ఎవరైతే ఉంటారో ఈవిడ ప్రిజన్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. షీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2011. అండ్ 2015లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో సూచీ ఎవరైతే ఉంటారో ఈవిడ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ చూస్తారు. అతిపెద్ద మయన్మార్ చరిత్రలోనే అతిపెద్ద విజయం ఏదైతే ఉంటుందో దాన్ని నమోదు చేయడం అనేది జరుగుతుంది. బట్ లాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ నవంబర్ 2020. నవంబర్ 2020లో 5 సంవత్సరాల టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఈ జనరల్ ఎలక్షన్స్ మెయిన్ గా ఏ ఏ పార్టీల మధ్య కాంపిటీషన్ అనేది ఉంటుంది? సూచీకి చెందినటువంటి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి అండ్ దాంతో పాటు యుఎస్పిడి యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మధ్య జరగడం అనేది జరుగుతుంది. దీనిలో కూడా ఎవరు విన్ అవుతారు? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విన్ అవుతుంది. ఈ మిలిటరీ సపోర్టెడ్ యుఎస్డిపి ఏదైతే ఉంటుందో యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఓడిపోవడం అనేది జరుగుతుంది. యుఎస్డిపిని ఎవరు సపోర్ట్ చేస్తారు? మిలిటరీ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు అప్పటి వరకు అధికారంలో ఉంటారు. ఎప్పటి వరకు 2010 వరకు వాళ్ళ హయామే వాళ్ళ రెయినే ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఓటమి ఏదైతే ఉంటుందో సూచీ చేతుల్లో వీళ్ళ ఓటమి ఏదైతే ఉంటుందో వీళ్ళ పార్టీ ఓటమి వాళ్ళు ఎంతకీ జీర్ణించుకోలేరు. అండ్ దీస్ పీపుల్ విల్ ఆర్గ్యూ దట్ దీస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిగ్గింగ్ జరగడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఇరెగ్యులారిటీస్ చూపించింది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. బట్ మయన్మార్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఇరెగ్యులారిటీస్ జరిగాయి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ దట్ సూచీ గారి విన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫెయిర్ విన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆరోపణల మీద అండ్ ఈవిడ కరప్షన్ కి పాల్పడింది ఆవిడ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు అనేటటువంటి దీని మీద ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరి 1వ తారీఖున ఏం జరిగింది? మిలిటరీ కూ అనేది మరొకసారి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే మిలిటరీ పీపుల్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ లీడర్స్ అలాంగ్ విత్ సూచీ వీళ్ళందరినీ ఏం చేయడం అనేది జరిగిందమ్మా? వీళ్ళని నిర్బంధించడం అనేది జరిగింది. ఈ నిర్బంధించే అధికారాన్ని వాళ్ళు చేజెక్కించుకోవడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు ఇట్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ హ్యాస్ నెవర్ బీన్ వాయిస్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ డెమోక్రసీ అండి. అబ్సల్యూట్ పవర్ అనేది ప్రజల చేతుల్లో ఎప్పుడూ మయన్మార్ పెట్టలేదు. ఇది మీకు మయన్మార్ పాలిటీ ఏదైతే ఉంటుందో మయన్మార్ వే ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మయన్మార్ ఈజ్ యాక్చువల్లీ పార్లమెంటరీ రిపబ్లిక్ అంటే ఏంటి? పీపుల్ తమ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. అండ్ ఇటువంటి మొనార్క్ మయన్మార్ రిప్రజెంట్ చేయడం అనేది జరగదు. పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ పార్లమెంట్ కూడా వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది చట్టాలు చేయడానికి. దిస్ పార్లమెంట్ కంప్రైజెస్ ఆఫ్ 2 హౌస్. పార్లమెంట్ ని ఏమని పిలుస్తారు అంటే మయన్మార్ యొక్క పార్లమెంట్ ని హౌస్ ఆఫ్ ద యూనియన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. హౌస్ ఆఫ్ ద యూనియన్ కంప్రైజెస్ ఆఫ్ 2 హౌసెస్. మనకి ఎలా అయితే లోక్సభ రాజ్యసభ ఉంటాయో వీటికి కూడా ఈ పార్లమెంట్ కూడా 2 హౌస్లు ఉంటాయి. లోవర్ హౌస్ అంటే లోక్సభకి సమానమైనటువంటి హౌస్ ఏంటి అంటే మయన్మార్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అండ్ అప్పర్ హౌస్ ని ఏమని పిలుస్తారంటే హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. రాజ్యసభ లాగా అన్నమాట మన దీనికి. అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మెంబర్స్ 440 ఉండడం అనేది జరుగుతుంది. వేరాజ్ హౌస్ ఆఫ్ నేషనలిస్ట్ లో మెంబర్స్ 224 ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం పార్లమెంట్ లో యూనియన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద యూనియన్ లో మొత్తం ఎంతమంది ఉంటారు? 664 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. రిమెంబర్ ఈ 664 మెంబర్స్ లో ఓన్లీ 75% ఆఫ్ ద ఎంపీస్ దట్ ఈస్ ఓన్లీ 498 ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. పబ్లిక్ ఎన్నుకుంటారు. అండ్ ద అదర్ 166 మెంబర్స్ ఎవరైతే ఉంటారో 25% ఆఫ్ ద ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిలిటరీ నుంచి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ పర్సోనల్ మిలిటరీలో పెద్ద ర్యాంక్స్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా పార్లమెంట్ కి ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. సో అంటే
ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం, పార్షియల్ డెమోక్రసీ, క్వాజీ డెమోక్రసీ అనేది మనకు ఉంది కానీ అబ్సల్యూట్ డెమోక్రసీ ఉందా? పూర్తిగా ప్రజల చేతుల్లో పవర్ కనిపిస్తుందా? కనిపించట్లా. ఇక్కడ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియంతలుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దే ఆల్సో కంట్రోల్ ద పాసేజ్ ఆఫ్ డిఫరెంట్ యాక్ట్స్. ఒక చట్టం ఇంట్రడ్యూస్ చేయడం కానీ, చట్టం ఆమోదపరచడం కానీ, వీటన్నింటికి వీళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మయన్మార్ అనేటటువంటిది ఇట్స్ ఎ బేబీ డెమోక్రసీ అని చెప్పొచ్చు. వరల్డ్ లో చాలా బేబీ డెమోక్రసీస్, ఇన్ఫాంట్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. డెమోక్రసీస్ చాలా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ దట్ ఈస్ ఇండియా, ఇండియాని తన పక్కనే పెట్టుకున్నప్పటికీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కంటే మయన్మార్ మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక నియంతృత్వ పాలన, డిక్టేటర్షిప్ అనేది మనకి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ? మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్. ఫిబ్రవరి 1వ తారీఖు 2021 నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి సూచీ గారు ఎవరైతే ఉంటారో, సూచీ గారిని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చెందినటువంటి పొలిటికల్ లీడర్స్ ని మిలిటరీ వాళ్ళు నిర్బంధించడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఎంటైర్ వెస్టర్న్ నేషన్స్ దే ఇంపోజ్డ్ మెనీ శాంక్షన్స్ ఆన్ మయన్మార్ మీద చాలా ఆంక్షలు విధించడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ కాబట్టి చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా మిలిటరీ పాల్పడడం అనేది జరిగింది. డెమోక్రసీ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద టియర్ గాస్ ప్రయోగించడం కానీ, వాళ్ళ మీద కాల్పులు జరపడం కానీ చేయడం అనేది జరిగింది. చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ కూడా పాల్పడింది. అంటే త్రూ బార్డర్స్ చాలా మంది పీపుల్ మయన్మార్ మిలిటరీ చేతుల్లో, వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోలేక అదర్ బౌండరింగ్ సరౌండింగ్ కంట్రీస్ అయినటువంటి ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, థాయిలాండ్ కానీ, చైనా కానీ, లావోస్ కానీ వీటికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల నైబరింగ్ కంట్రీస్ లో రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ అనేది పెరిగింది. అంటే శరణార్థులు విపరీతంగా పెరగడం అనేది జరిగింది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ దీస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కూడా మిలిటరీ అనేది పాల్పడుతుంది. అంటే అన్యాయంగా చాలా మందిని చంపేయడం కానీ, లేకపోతే జర్నలిస్టులు ఎవరైతే మిలిటరీకి ఎగ్నెస్ట్ గా రాస్తారో వాళ్ళ మీద క్రాక్ డౌన్ పాల్పడడం కానీ, వాళ్ళ మీద అటాక్స్ కి పాల్పడడం కానీ, ఇవన్నీ చాలా చేయడం అనేది జరిగింది మిలిటరీ ఆఫ్ మయన్మార్. సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మీరు మైండ్ లో పెట్టుకోవాలి బిఫోర్ లిజనింగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్. నా ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ యువర్ మైండ్ జాగ్రత్తగా వినండి. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. ఇండియా సీక్స్ ఎర్లీ రిటర్న్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ మయన్మార్. సో మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్రజాస్వామ్యం తిరిగి రావాలని చెప్పి, త్వరగా రావాలని చెప్పి ఇండియా తన ఆశాభావం ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ అయినటువంటి హర్షవర్ధన్ శ్రింగ్లా ఈయన మయన్మార్ కి 2 రోజుల పర్యటన కోసం వెళ్ళడం అనేది జరిగింది. పర్యటనలో భాగంగా ఈయన ఏం మాట్లాడారు అంటే, డెమోక్రసీ షుడ్ బి రిస్టోర్డ్ ఇన్ మయన్మార్ అట్ ద ఎర్లియస్ట్. వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం మయన్మార్ కి తిరిగి రావాలని చెప్పి ఈయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. అండ్ హీ మెట్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ చైర్మన్, దట్ ఈస్ సీనియర్ జనరల్, మిలిటరీ జనరల్ అయినటువంటి మింగ్ హాంగ్ హ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఈయన కలుసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈయనతో దీస్ సిటిజన్స్, ప్రొటెస్టింగ్ సిటిజన్స్ గురించి కానీ వీటన్నింటి గురించి ఈయన మాట్లాడడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ఫారిన్ సెక్రటరీ ఎంఫసైజ్డ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ సీయింగ్ మయన్మార్స్ రిటర్న్ టు డెమోక్రసీ అట్ ద ఎర్లియస్ట్. వీలైన త్వరగా డెమోక్రసీకి వచ్చేయాలి. అండ్ రిటర్న్ ఆఫ్ డిటైనీస్, నిర్బంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీలైనంత త్వరగా ఏం చేయాలి, రిలీజ్ చేయాలి. అండ్ దాంతోపాటు పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఈ మిలిటరీ అనేది బంధించిందో వాళ్ళని రిలీజ్ అనేది చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఏవైనా సమస్యలు ఉంటే త్రూ డైలాగ్, చర్చల ద్వారా కానీ, వైలెన్స్ ని దూరం పెట్టడం ద్వారా ఈ ఒక కన్సైన్స్ కి రావచ్చు, ఒక 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 పర్టికులర్ డెసిషన్ కి రావచ్చు అనే విధంగా ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క ఇతను ఎవరైతే ఉన్నారో, ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ శ్రింగ్లా, ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ మిలిటరీ క్యాంపెయిన్ ఏదైతే జరుగుతుందో మయన్మార్ లో కన్సర్న్స్ అనేవి కూడా వాళ్ళు వ్యక్తం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడైతే మయన్మార్ ఫిబ్రవరి 1 నుంచి ఎప్పుడైతే మయన్మార్ లో పొలిటికల్ క్రైసిస్ అనేది మొదలైందో అప్పటి నుంచి ఇండియా ఈజ్ వెరీ వాకల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. మయన్మార్ లో డెమోక్రసీ అనేది కి థ్రెట్ అనేది ఉంది, డెమోక్రసీ అనేది డైల్యూట్ అయిపోతుంది అని చెప్పి ఇండియా చాలా సార్లు తన వాయిస్ రైజ్ చేసినప్పటికీ ఫస్ట్ టైం
ఐ విల్ మీడియేట్ బిట్వీన్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. వివిధ రకాలైనటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎయిదర్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ పీపుల్ కానీ, లేకపోతే యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ, యుఎన్డిపి పార్టీ, యుఎస్డిపి పార్టీ అని చెప్పుకున్నామా, మిలిటరీ సపోర్ట్ చేసిందని, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ, అండ్ దాంతోపాటు ఈవెన్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మీడియేట్ చేస్తాను అని ఇండియా ఏం చేసింది, తన ఆఫర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. త్రూ డైలాగ్ వీ కెన్ ఎండ్ దిస్ క్రైసిస్, ఈ పొలిటికల్ క్రైసిస్ ని ఎండ్ చేయొచ్చు, ప్రజల యొక్క హక్కులు అనేవి కాపాడొచ్చు. ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ హక్కుల్ని కోల్పోయారో వాళ్ళ హక్కులు అనేవి కాపాడొచ్చు, డెమోక్రసీని కూడా త్వరగా రీఇన్స్టేట్ చేయొచ్చు ఆ మయన్మార్ లో అని ఇండియా అభిప్రాయపడడం అనేది జరిగింది. అండ్ ఇండియన్ డెలిగసీ ఎవరైతే వెళ్ళారో దే ఆస్క్ దిస్ మిలిటరీ పీపుల్ టు అరేంజ్ ఎ మీటింగ్ విత్ ద డిటైన్డ్ సూచి గారు ఎవరైతే ఉన్నారు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ లీడర్, ఆవిడతో ఒక మీటింగ్ అరేంజ్ చేయమంటే మనకి మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉంటుందో అది ఎంత మాత్రం ఒప్పుకోలేదు. బట్ శ్రింగ్లా ఎవరైతే ఉన్నారో హి మెట్ విత్ అదర్ ఫారెన్ డిప్లొమాట్స్ తోని అండ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనూ, అండ్ దాంతో పాటు దిస్ యుఎస్డిపి, యూనియన్ సొలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ తో కూడా ఈయన మాట్లాడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఇండియా రేజ్డ్ మెనీ కన్సర్న్స్ యాజ్ వెల్. వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్. సో ఈ మయన్మార్ లో జరిగినటువంటి పొలిటికల్ క్రైసిస్ వల్ల చాలా మంది రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి రావడం అనేది జరిగింది. బికాస్ దీస్ నార్త్ ఈస్టర్న్ బార్డర్స్, ఇండియన్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పోరస్ గా ఉంటాయి. అవి హిల్లీ టెరైన్ ఉండడం వల్ల దాని టోపోగ్రఫీ అనేది డిఫికల్ట్ గా టఫ్ గా ఉండడం వల్ల అక్కడ ఫిజికల్ బార్డర్స్ అనేవి పెట్టడం చాలా కష్టం. వాటిని లివరేజ్ చేసుకుని చాలా మంది మయన్మార్ నేషనలిస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి మిజోరాం కానీ, లేకపోతే అరుణాచల్ కానీ, నాగాలాండ్ ప్రాంతాలకు వచ్చి స్థిరపడడం అనేది జరుగుతుందమ్మా. సో యూనో ఇండియా ఏం చెప్పడం అనేది జరిగిందంటే 1988లో ఎప్పుడైతే సివియర్ మిలిటరీ కూ అనేది జరగడం అనేది జరిగిందో, 1989లో సూచి గారు ఫస్ట్ సార్ రిటైన్ అయ్యారు, 20 సంవత్సరాల పాటు ఉన్నారని చెప్పుకున్నామా. సో అప్పటి నుంచి చాలా మంది రెఫ్యూజీస్ కానీ, లేకపోతే చాలా మంది పొలిటికల్ ప్రిజనర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారంటే ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. ఇండియా ఎప్పుడు హోస్ట్ గా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ఇన్వైటెడ్ సెవరల్ గ్రూప్స్, డెమోక్రటిక్ గ్రూప్స్ ఇన్వైట్ చేయడం అనేది జరిగింది, హోస్ట్ చేయడం కూడా జరగడం అనేది జరిగింది, షెల్టర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. బట్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో నార్కోటిక్ యునో అండ్ దాంతోపాటు ఇన్సర్జెంట్ మూమెంట్స్ అనేవి పెరగడంలో ఈ ఇన్ఫ్లెక్స్ కూడా కారణమైంది అని చెప్తున్నారు. ముఖ్యంగా దిస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి దీస్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వేలని హోస్ట్ చేయడం వల్ల. అండ్ దాంతోపాటు ఇన్సర్జెంట్స్ గ్రూప్స్, నార్త్ ఈస్ట్ ఈస్ వెరీ వల్నరబుల్ టు ఇన్సర్జెన్సీ, మీ అందరికీ తెలుసు. సో ఇన్సర్జెంట్ గ్రూప్స్ కూడా ఏం చేస్తున్నాయి, మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ లో తలదాచుకుంటున్నాయి, ఇండియాలో అటాక్స్ చేస్తున్నాయి, మళ్ళీ మయన్మార్కి వెళ్ళిపోతున్నాయి, అక్కడ అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో నో దీస్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఫర్ నాగాలాండ్, ఎన్ఎస్సి అని కూడా ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు. నేను ఒక వీడియో చేశాను దిస్ పర్టికులర్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ మీద, ఇంకా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, నాగాలాండ్ ఇన్సర్జెన్సీ మీద కూడా వీడియో చేద్దాం. సో అక్కడ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ ఆల్సో అటాకింగ్ దే ఆర్ అరేంజింగ్ అటాక్స్ ఆన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బై బీయింగ్ ఇన్ మయన్మార్. సో వాటిని కూడా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. And Mr. Shringla reminded the Myanmarese rulers that India shares 1700 kilometers long border with Myanmar that runs along Arunachal Pradesh, Manipur, Nagaland and Mizoram. సో 1700 కిలోమీటర్స్ లాంగ్ బార్డర్ ఉండడం అనేది జరిగింది. ఒకప్పుడు ఓన్లీ సివిలియన్స్, పొలిటికల్ లీడర్స్ వచ్చారు, ఈవెన్ ఇప్పుడు పోలీసులు కూడా ఇండియాకి వలస రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆర్డర్స్ ఇస్తుండడం వల్ల పోలీసులు కామన్ పీపుల్ మీద ఫైర్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ గిల్ట్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎంత మాత్రం బతకలేమని చెప్పి దే ఆర్ కమింగ్ టు ఇండియా, దే ఆర్ మైగ్రేటింగ్ టు ఇండియా అనే విధంగా చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? హీ రైజ్డ్ ద రీసెంట్ కిల్లింగ్ ఆఫ్ ద కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ an Assam Rifles unit along with his wife and child in an ambush by militants of the Manipur, and pointed out that any developments in Myanmar would have a direct impact on India's bordering regions. మయన్మార్ లో ఏదైనా ప్రాబ్లం అనేది జరిగితే ఇండియా మయన్మార్ బార్డరింగ్ రీజియన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా ఒక అన్రెస్ట్ అనేది ఏర్పడుతుంది, చాలా మంది ప్రాణాల మీద అది ముప్పు అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ కన్సర్న్స్ అనేవి పట్టించుకోండి అని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ అయినటువంటి హర్షవర్ధన్ శ్రింగ్లా హీ స్పోక్ టు మయన్మార్ మిలిటరీ లీడర్, దట్ ఈస్ హిజ్ నేమ్ ఈస్ మిన్ ఆంగ్ హ్యాంగ్. రైట్, ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. కంప్లీట్ గా డీటెయిల్డ్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ లాంచెస్ గ్రీన్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడతాం. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 3 కన్జర్వేషన్ లోను, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ డిగ్రేడేషన్ లోను, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో కూడా మనం మాట్లాడతాం. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ నుంచి వినండి, జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ ని మనం అర్థం చేసుకునే ముందు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ గురించి అర్థం చేసుకుంటే మనకి ఈ ఆర్టికల్ ఇంకా డీటెయిల్డ్ గా సింపుల్ గా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కి ఇంకొక పేరు ఏంటంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ దీస్ డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ వన్స్. ఒకసారి మాత్రమే వీటి వాడడం అనేది జరుగుతుంది బిఫోర్ దే ఆర్ థ్రోన్ అవే ఆర్ రీసైకిల్ చేయకముందు, లేకపోతే నో ఇంకొకసారి వాడడం అనేది అవ్వదు, ఓన్లీ ఒకసారి వీటిని వాడడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ అనేది చాలా చాలా చీప్ అవ్వడం అండ్ దాంతో పాటు చాలా కన్వీనియంట్ అవ్వడం, బరువు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల సో ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానిలో అన్ని మెటీరియల్స్ ని ప్లాస్టిక్ అనేది రిప్లేస్ చేయడం అనేది జరిగింది. బట్ కానీ ప్లాస్టిక్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు డిసింటిగ్రేట్. సో డిసింటిగ్రేట్ అవ్వడానికి భూమిలో డిసింటిగ్రేట్ అవ్వడానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది పడ్డం అనేది జరుగుతుంది, వందల ఏళ్ళు పడ్డం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇండియాలో ఏకంగా 9.46 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుందంట. అండ్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ లో అరౌండ్ 43% ఆఫ్ దిస్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అంటే ఒకసారి వాడేసి పడేసింది. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో the most of these plastic was made from fossil fuel or petroleum based plastic. పెట్రోలియం ఆర్ ఫాజిల్ ఫ్యూయల్ తో తయారు చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. సో స్వతహాగా అది డిగ్రేడ్ అవ్వడం అనేది జరగదు, బయోడిగ్రేడ్ అవ్వడం అనేది జరగదు. సో ఇదేం జరుగుతుంది, ఎక్కడైతే ఒక ల్యాండ్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పెంట కుప్పలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి పాతడం వల్ల అవి ల్యాండ్ లో కూరుకుపోవడం అనేది జరుగుతుంది. లేకపోతే వాటర్ లో కలిసిపోయి వాటర్ బాడీస్ లోకి వెళ్ళి చివరికి వాషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేర్చుకుంటాయి. దానివల్ల టర్టిల్స్ లాంటివి అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ కూడా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇవి డిగ్రేడ్ అయ్యేటటువంటి ప్రయత్నంలో టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ మేక్ దేర్ వే ఇన్ టు ఫుడ్ అండ్ వాటర్ సప్లై. ఫుడ్ సప్లై అండ్ వాటర్ సప్లైలో టాక్సిక్ కెమికల్స్ కలిసాయి అంటే మనిషి యొక్క హెల్త్ కూడా అండ్ దీస్ ఫ్లోరా అండ్ ఫానా హెల్త్ కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది, రైట్. And pollution due to single use plastic items has become an important environmental challenge అండి. ఇట్ ఇస్ a serious environmental challenge అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇండియా కూడా తన వాయిస్ చాలా సార్లు రైజ్ చేయడం అనేది జరిగింది అగైన్స్ ద యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ద 4th యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఇన్ 2019 ఇండియా పైలటెడ్ ఏ రిజల్యూషన్ ఆన్ అడ్రసింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ పొల్యూషన్. సో ఇండియా అనేది ఒక రిజల్యూషన్ ని కూడా ప్రపోజ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇండియా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కర్బ్ చేయడానికి, మిటిగేట్ చేయడానికి చాలా ఇనిషియేటివ్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. సపోజ్ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, ఇండియా ప్లాస్టిక్స్ ప్యాక్ట్ కానీ, ప్రాజెక్ట్ రీప్లాన్ కానీ, అన్ప్లాస్టిక్ కలెక్టివ్ కానీ, గో లెటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ తో చాలా సార్లు ఇండియా అనేది ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దే హ్యావ్ నోటిఫైడ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2021. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని పాలసీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది, రైట్. సో టు ఫైట్ విత్ ద యూసేజ్ ఆఫ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. సో బీ రెస్పాన్సిబుల్, యూ గైస్ ఆర్ ఆల్సో ది ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. సో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా హిల్ స్టేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అక్కడ దోస్ ప్లాస్టిక్ వాడేసి అక్కడ పడేయొద్దు. చక్కగా మీ కారులో కానీ లేకపోతే మీ వెహికల్లో కానీ పట్టుకొని వచ్చి, మనం ఎలాగో మనం మనం నివసిస్తున్నటువంటి భూముల్ని దీస్ సిమెంట్ అడవుల్లాగా మార్చేస్తున్నాం, సిమెంట్ జంగిల్స్ లాగా మార్చేస్తున్నాం కదా, పెంట కుప్పల్లా చెత్త కుప్పల్లా మార్చేస్తున్నాం. సో మన దగ్గర మనం వేసుకుందాం, మనం ఎలాగో అది ఇబ్బంది పడతాం. ఆ నేచర్ని కూడా మనం పాడు చేస్తారు చాలా మంది టూరిస్టులు, రైట్. సో వీలైతే అక్కడ ఏమైనా మీకు చెత్త కనిపించినా వాటిని కలెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్. బికాజ్ మనకు ఒకే ఒక ఎర్త్ అనేది ఉంది, మనకి ఇంకొక ఎర్త్ ఉంది, మనం ఎక్కడో బతికేస్తాం అనేటటువంటి నోషన్ ఆలోచనలో మాత్రం ఉండద్దు, రైట్. మనం ఎలా బతుకుతున్నామో ఇంత ఆనందంగా మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు కూడా బతకాలి. చూసారా వింటర్స్ ఎంత కోల్డ్గా ఉంటున్నాయో, మార్నింగ్స్ మీరు చూస్తే బిలో 10 degrees కూడా టెంపరేచర్స్ అనేవి పడిపోతున్నాయి.
కోల్డ్ వేవ్స్ రావడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్. సో we always take environment for granted because it never implies on our డే టు డే లైఫ్స్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు మన నెక్స్ట్ జనరేషన్స్. మనం మన పూర్వీకుల నుంచి పొందినటువంటి ఈ భూమిని మన తర్వాత జనరేషన్స్ కూడా అంతే పదిలంగా ఇవ్వాలి అంటే, మన పిల్లలకి కూడా అంతే అందంగా ఇవ్వాలి అంటే షుడ్ స్ట్రైవ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా నాన్న? మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ ఈయన ఒక గ్రీన్ స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆన్ థర్స్డే లాంచ్డ్ మీందుం మంజప్పై అనేటటువంటి స్కీమ్ ని లాంచ్ చేశారండి. ఎందుకు? టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్ బై ద జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ ఈ క్లాత్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఓవర్ ద ఇయర్స్ దీస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ర్యాంపెంట్ అయిపోతున్నాయి, దే షుడ్ బి రిప్లేస్డ్ బై క్లాత్ బ్యాగ్స్ అనే విధంగా ఈయన పిలుపునివ్వడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు ద ప్లాస్టిక్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ కాల్డ్ అపాన్ ద పీపుల్ టు కంప్లీట్లీ రెడ్యూస్ ఇట్స్ యూసేజ్, దాని యొక్క యూసేజ్ తప్పకుండా కంట్రోల్ చేయాలని చెప్పారు. అండ్ దాంతోపాటు ఈ రీకాల్డ్ హౌ లాంగ్ ఎగో ఎల్లో కలర్డ్ క్లాత్ బ్యాగ్స్ వర్ సింబాలిక్ ఆఫ్ ఆస్పీషియస్ అకేషన్. సో ఆస్పీషియస్ అకేషన్స్ అండ్ ఈవెంట్స్, పండగలు, తిరునాళ్ళలో దీస్ ఎల్లో కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడులో వాడేవాళ్ళు. సో మన పూర్వీకులకే బాగా తెలుసు ఏది ఎన్విరాన్మెంట్ కి మంచి చేస్తుంది, ఏది ఎన్విరాన్మెంట్ కి మంచి చేయదు అని చెప్పి. సో ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ దీస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆల్సో కోటెడ్ సమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండి. The chief minister also listed out the harmful effects of single-use plastic products and highlighted the need for replacing them with cloth bags. సో ఒకవేళ ఈ ప్లాస్టిక్ అనేది పడేస్తే ఇట్ విల్ టేక్ సెవరల్ ఇయర్స్ ఫర్ ఇట్ టు డికంపోజ్ అవ్వడానికి, డిగ్రేడ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఇది సాయిల్ యొక్క హెల్త్ ని చాలా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సాయిల్ అనేది పాడైతే అగ్రికల్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత క్యాటిల్, ఒకవేళ అంటే పశువులు కూడా ఈ ప్లాస్టిక్స్ ని తింటే అవి చనిపోతాయి. సో అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా ఇంపాక్ట్ ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈయన చెప్పారండి. అండ్ టాక్సిక్ కెమికల్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యే టైంలో టాక్సిక్ కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి ఎయిర్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఫుడ్ సైకిల్లోను, వాటర్ సైకిల్లోను అవి ఎంటర్ అయితే మనిషి యొక్క హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఫార్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ టు 130 ఫ్యాక్టరీస్ హావ్ బీన్ విత్డ్రాన్ ఫర్ వైలేటింగ్ ద బ్యాన్ అగెన్స్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద విధించినటువంటి బ్యాన్ కి అగెన్స్ట్ గా కొన్ని కంపెనీస్ ప్రవర్తిస్తుండడం వల్ల 130 ఫ్యాక్టరీస్ కి ఎలక్ట్రిసిటీ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని ఆపివేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో జనరల్ పబ్లిక్ కూడా ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడే ప్రభుత్వం కూడా ఎఫిషియెంట్ గా ఇదవుతుంది. ప్రభుత్వం ఒక్కటే ఏమీ సాధించలేదు సమాజంలో మార్పుని, పబ్లిక్ కూడా ముందుకు రావాలి అని చెప్పి ఈయన పిలుపునివ్వడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ స్కీమ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ద ఇనిషియేటివ్ నేమ్ మీందుం మంజప్పై. ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా. సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హాంకాంగ్ లూజెస్ ఎ సింబల్ ఆఫ్ ఇట్స్ ఫ్రీడమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు చైనా హాంకాంగ్ రిలేషన్స్ అనేవి అర్థం కావాలి. చైనా హాంకాంగ్కి ఏమవుతుంది, హాంకాంగ్ చైనాకి ఏమవుతుంది, వాటి మధ్య ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలిస్తే ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. సో హాంకాంగ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఆఫ్ చైనా. చైనా యొక్క స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అంటాం. సింపుల్ గా చెప్పేశారు సార్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అని. ఇంతకీ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చైనా. హాంకాంగ్ అనేది చైనాలో భాగమే, కానీ ఇట్ ఆపరేట్స్ విత్ ద ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గవర్నెన్స్ ఎక్సెప్ట్ ఫర్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్. అంటే కేవలం డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ కోసం మాత్రమే హాంకాంగ్ చైనా మీద డిపెండ్ అవుతుంది. మిగిలిన అన్ని డెసిషన్స్ ఓన్ గా అటానమస్ గా హాంకాంగ్ అనేది తీసుకుంటుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ కాల్డ్ 1 కంట్రీ 2 సిస్టమ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇలా ఉండాలి, హాంకాంగ్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ చైనా బట్ ఇట్ షుడ్ ఆపరేట్ విత్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గవర్నెన్స్ అని ఎవరు చెప్పారు సార్ అంటే బేసిక్ లా చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ బేసిక్ లా ఏంటి సార్? బేసిక్ లా ఈజ్ ఎ బుక్, అదొక పుస్తకం. ఇట్ ఈస్ హాంకాంగ్స్ కాన్స్టిట్యూషన్. హాంకాంగ్ యొక్క రాజ్యాంగాన్ని బేసిక్ లా అంటారు. అర్థమైందా?
సో ద వర్డ్ బేసిక్ లా ఇస్ రిలేటెడ్ టు అని చెప్పి మీకు ఒక ఇది క్వశ్చన్ అనేది ఎపీర్ అవ్వచ్చు ప్రిలిమ్స్ లో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బేసిక్ లా ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హాంకాంగ్. నెక్స్ట్ చూడండి. సో అకార్డింగ్ టు బేసిక్ లా హాంకాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్. దానికంటూ ఓన్ ప్రభుత్వం అనేది ఉంటుంది. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ఇక్కడ 3 ఆర్గాన్స్ ఉంటాయి. లెజిస్లేటర్ చట్టాలు చేసేది కూడా హాంకాంగే చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ కూడా హాంకాంగే, అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా హాంకాంగ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో చైనా ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. కరెన్సీ అనేది కూడా హాంకాంగ్దే ఉండడం అనేది జరుగుతుంది. ట్రేడ్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్, చైనాతో సంబంధం లేకుండా అదర్ రిలేషన్స్ తో ట్రేడ్ రిలేషన్స్ తనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు హాంకాంగ్ గవర్నమెంట్. అండ్ హాంకాంగ్ ఒక సెపరేట్ ఫ్లాగ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే మనం 1 కంట్రీ 2 సిస్టమ్స్ అంటాం. 1 కంట్రీ 2 సిస్టమ్స్ అనేది దేనిలో ఉంది? బేసిక్ లా ప్రకారం ఉండడం అనేది జరిగింది. బేసిక్ లా అంటే ఏంటి? బేసిక్ లా ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హాంకాంగ్. హాంకాంగ్ యొక్క కాన్స్టిట్యూషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి బేసిక్ లా అదేంటి, అసలు ఏం జరిగింది సార్ అంటే హిస్టరీ తెలుసుకోవాలి. వినండి జాగ్రత్తగా. 1842 1842లో చైనా రూలర్, చైనీస్ డినాస్టీ అనేటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో చింగ్ డినాస్టీకి అండ్ బ్రిటిష్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరగడం అనేది జరిగింది. దాన్ని ఫేమస్ గా ఓపియం వార్ 1 అని చెప్పడం అనేది జరుగుతుంది. సో స్ట్రాంగ్ ఓపియం రిజర్వ్స్ అనేవి మనకి చైనాలో ఉండడం అనేది జరుగుతుంది. దానికోసం బ్రిటిష్ వాళ్ళు ట్రై చేస్తారు. సో యుద్ధం అనేది జరుగుతుంది. చింగ్ డినాస్టీ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతారు, బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. సో హాంకాంగ్ అనేది బ్రిటిష్ వాళ్ళకి చింగ్ డినాస్టీ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన లీజ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 1860 ఏం జరుగుతుంది? సెకండ్ ఓపియం వార్ జరగడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా చైనీస్ చింగ్ డినాస్టీ ఓడిపోతుంది, బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. సో బ్రిటిష్ గేవ్ ఏ పార్ట్ ఆఫ్ కౌలూన్ పెనిన్సులా టు బ్రిటిష్. మన తాలూకా హాంకాంగ్ పైనే ఉంటుంది కౌలూన్ పెనిన్సులా. దాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్తారు. ఎవరు అప్పచెప్తారు? చైనీస్ రూలర్ చింగ్ డినాస్టీ. బోత్ ద ప్లేసెస్, ఈ 2 ప్లేసెస్ కూడా దే వర్ గివెన్ టు బ్రిటిష్ as లీజ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 99 years. 99 ఏళ్ల పాటు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ 1898 1898 ఈ లీజ్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? అయితే 1997లో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? 99 ఏళ్ళు లీజ్ ఇవ్వడం అనేది జరిగింది కదా, రెండింటిని లీజ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇది హాంకాంగ్ లోనే ఉన్నటువంటి మకావ్ని పోర్చుగీస్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తారు. ఎవరు ఇవ్వడం అనేది జరుగుతుంది? ఇది చైనీస్ చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో చింగ్ డినాస్టీ. అర్థమైందా? ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 1 కంట్రీ 2 సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. 1 కంట్రీ 2 సిస్టమ్స్ పాలసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఒరిజినల్లీ ప్రపోజ్ టు యూనిఫై చైనా అండ్ తైవాన్. చైనా అండ్ తైవాన్ యూనిఫై చేయడానికి ప్రపోజ్ చేసినటువంటి ఐడియా, బట్ తైవాన్ రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ చైనాకి తైవాన్కి మధ్య కథ ఏంటి సార్? చూడండి. సో చైనా ఏదైతే ఉంటుందో చైనాని ఇప్పుడు ప్రెజెంట్ ఏమంటాము అంటే పిఆర్సి అంటాం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. పక్కనే ఇక్కడ తైవాన్ ఉంటుంది. తైవాన్ ఏమంటాము అంటే ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చైనాలో పాపులేషన్ ఎక్కువ కదా, పీపుల్స్ అన్నారని గుర్తుపెట్టుకోండి. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో తైవాన్ని ఆర్ఓసి అంటారు. సో 1949 వరకు మనకి చైనీస్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో మావో అధ్యక్షతన దిస్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ బ్రోక్అవుట్ అయ్యే ముందే చైనాలో ఆర్ఓసి ఏదైతే ఉంటుందో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉండేది. బట్ మావో అధ్యక్షతన దిస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో పిఎల్ఏ ఏదైతే ఉంటుందో అది గుమ్ముగొట్టడం అనేది జరిగింది. ఆర్ఓసి ఏదైతే ఉంటుందో ఆర్ఓసి మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఆర్ఓసి ఎక్కడికి పారిపోయింది? తైవాన్కి పారిపోవడం అనేది జరిగింది. సో ఆర్ఓసి ఏమంటది? వీఆర్ ద వన్స్ టు రిప్రజెంట్ ఆల్ ఓవర్ చైనా. చైనా మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది మేము. మా నుంచి బలవంతంగా మావో లాగేసుకున్నాడు, దేన్ని? చైనాని లాగేసుకున్నాడు అంటారు. కానీ ఈ పిఆర్సి ఏముంటుంది అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నో, వీఆర్ ద రైట్ వన్స్ టు రూల్ ఓవర్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో తర్వాత మన తాలూకా అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా అనేది పిఆర్సీకి ఓటేయడం అనేది జరుగుతుంది. పిఆర్సీ షుడ్ రిప్రజెంట్ చైనా ఇన్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అలా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి ఏదైతే ఉంటుందో దానికి రికగ్నిషన్ అనేది లభించడం అనేది జరుగుతుంది. ఆర్ఓసి ఓన్లీ తైవాన్కే పరిమితం అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చైనా ఏముంటుంది? తైవాన్ కూడా మా దానిలోనే భాగం అంటుంది. సో 1 కంట్రీ 2 సిస్టమ్స్ అనేటటువంటి ప్రపోజల్ చైనా తైవాన్ని కలపడానికి చైనా అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే తైవాన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ చైనా అవ్వాలి, బట్ ఇట్స్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తైవాన్కి అప్పచెప్తారు అన్నట్టు, ఆర్ఓసికి ఇస్తారన్నట్టు. అలాగా అర్థమైంది. కానీ తైవాన్ దీన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో వీఆర్ మేము ఒక తైవాన్ అనేది చైనాలో పార్ట్ కాదు మొదటిది. ఒకవేళ తైవాన్ అనేది చైనాలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అయితే వీఆర్ ద వన్స్ టు రిప్రజెంట్ చైనా, బట్ పిఆర్సి యు ఆర్ నాట్ ద వన్స్ టు రిప్రజెంట్ చైనా అని చెప్పి మన తాలూకా తైవాన్ ఏదైతే ఉంటుందో అది బెట్టు చేసింది అనమాట. దిస్ ఐడియా రీసర్ఫేస్డ్ వెన్ చైనా స్టార్టెడ్ టాక్స్ విత్ బ్రిటన్ అండ్ పోర్చుగల్ హూ వర్ రన్నింగ్ హాంకాంగ్ అండ్ మకావ్ రెస్పెక్టివ్లీ యాజ్ కాలనీస్. సో తైవాన్ విషయంలో ఇదంతా జరిగితే తర్వాత మళ్ళీ 1 కంట్రీ 2 సిస్టమ్స్ అనేవి ఎప్పుడు రీసర్ఫేస్ అయింది అంటే
లీజ్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయినప్పుడు, ఇందాక ఎప్పుడు చెప్పాం లీజ్కి 1898లో లీజ్కి ఇచ్చారు, ఎంతవరకు 1997కి ఎండ్ అయిపోతుంది. సో కరెక్ట్గా 12 ఏళ్ళ ముందు 1995 ఆ టైం, సారీ 1985 ఆ టైంలో చైనా అనేది బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏమండి మీ తాలూకా ఇది కంప్లీట్ అయిపోతుంది కదండి, మీ తాలూకా లీజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదండి, సో హాంకాంగ్ని మకావ్ని మాకు అప్పగించేయండి, హాంకాంగ్ని మాకు అప్పగించేయండి అని బ్రిటిష్ వాళ్ళకి అడుగుతుంది. మకావ్ని మాకు అప్పగించేయండి అని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడగడం అనేది జరుగుతుంది. ఎవరు? మన తాలూకా చైనా. The under OCTS, one country two systems model, China proposed that Hong Kong and Macau can have different economic and political systems from that of mainland China while being part of China. అప్పుడు మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఏంటి గొడవ పెడతారు, ఏంటి చెప్తారు, అలా ఎలా కుదురుతుంది, మీరు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది రిగైమ్ అనేది ఏర్పాటు చేశారు కదా, ఇప్పుడు మాది డెమోక్రటిక్ ఫిలాసఫీ కదా, మేము ఇన్నాళ్ళు ఈ 99 ఏళ్ళు మేము ఏదైతే ఈ కాలనీస్లో ఏలడం అనేది జరిగిందో, బోత్ హాంకాంగ్ అండ్ మకావ్ని ఇక్కడికి ఏం రావడం అనేది జరిగింది, డెమోక్రసీ వచ్చింది, జనాలకి డిఫరెంట్ ఫ్రీడమ్స్ అనేవి అలవాటైనాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్, ప్రజాస్వామ్యం, ఇలాంటివన్నీ అలవాటు అవ్వడం అనేది డిఫరెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలకు సంక్రమించడం అనేది జరిగింది. ఒకవేళ ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఒక వ్యసనం లాంటిది, డ్రగ్ లాంటిది, నేను ఎప్పుడు నోసార్లు చెప్పాను. సో డెమోక్రసీ ప్రజలకు ఏమిస్తుంది, ఫ్రీడమ్ అందించడం అనేది జరుగుతుంది. సో ప్రజాస్వామ్యానికి అలవాటు పడిన వాళ్ళు, డెమోక్రసీకి అలవాటు పడిన వాళ్ళు కమ్యూనిస్ట్ గేమ్కి అలవాటు పడగలరా? కమ్యూనిస్ట్ అనేది అప్రెసివ్ గా, డిక్టేటర్షిప్, ఆటోక్రటిక్ నేచర్ లో ఉండడం అనేది జరిగింది, అథారిటేటివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో హాంకాంగ్ అండ్ దాంతోపాటు మకావ్ ప్రజలు అలవాటు పడగలరా కమ్యూనిస్ట్ గేమ్ కి అంటే, కమ్యూనిస్ట్ గేమ్ కి అలవాటు పడడం అనేది జరగదు, అవ్వడం అనేది కష్టం. సో అప్పుడు మన తాలూకా ఇదేదైతే ఉందో, ఐ మీన్ మన బ్రిటిష్ వాళ్ళు లేదు మీకు ఇవ్వము అని చెప్తారు. సో అప్పుడు ఇట్ విల్ ప్రపోజ్ వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అగైన్. ఎవరు? చైనా ప్రపోజ్ చేస్తుంది. ఏమని చెప్తుంది? లేదు హాంకాంగ్ కి అండ్ దాంతోపాటు మకావ్కి తన తాలూకు ఓన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్ ఉండనివ్వండి, అంటే ఓన్ గవర్నమెంట్ ఉండనివ్వండి, ఓన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉండనివ్వండి, ఓన్ కరెన్సీ ఉండనివ్వండి, ఓన్ ఫ్లాగ్ ఉండనివ్వండి, ఓన్ ఎకనామిక్ రిలేషన్స్ ఉండనివ్వండి, మాకేం పర్లేదు, బట్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ మాత్రం మేము చూసుకుంటాం అని చెప్పడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళకి ఓకే సరిగ్గా ఉంది, బాగానే చెప్తుంది అని చెప్పి అనిపిస్తుంది. లైక్ వైజ్ హాంకాంగ్ రిటర్న్ టు చైనీస్ కంట్రోల్. సో హాంకాంగ్ అనేది 1997లో చైనాకి వెళ్ళిపోతుంది. అండ్ మకావ్ ఏదైతే ఉంటుందో, మకావ్ అనేది 1999లో పోర్చుగీస్ వాళ్ళు ఎవరికి అప్పగిస్తారు? చైనాకి అప్పగిస్తారు. హాంకాంగ్ వాజ్ గివెన్ టు చైనా అండర్ సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్. ఈ జాయింట్ డిక్లరేషన్ ప్రకారమే బేసిక్ లా ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ హాంకాంగ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రేమ్ చేయబడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. Both regions became special administrative regions of China with their own currencies, economic and legal systems, but defense and foreign affairs would be decided by China. చెప్పాను కదా, రెండింటికి వాటి తాలూకు ఓన్ కరెన్సీస్ ఉన్నాయి, ఓన్ ఎకనామిక్ అండ్ లీగల్ సిస్టమ్స్ ఉంటాయి, బట్ ఓన్లీ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ మాత్రమే చైనా అనేది డిసైడ్ చేస్తుంది. హాంకాంగర్స్ ఎవరైతే ఉన్నారో దే ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సమ్ డెమోక్రటిక్ రైట్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మెయిన్ ల్యాండ్ చైనాలో దొరుకుతాయా అంటే దొరకడం అనేది జరగదు. దీస్ ఫ్రీడమ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద బేసిక్ లా. ఈ ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీడమ్స్ వీళ్ళకి అప్పగించాలని ఎవరు చెప్తారంటే బేసిక్ లా చెప్పడం అనేది జరుగుతుంది. బేసిక్ లా ఇస్ ద మినీ కాన్స్టిట్యూషన్ దట్ గైడ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హాంకాంగ్ అండ్ చైనా. హాంకాంగ్ అండ్ చైనా మధ్య రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలని తెలిపేటటువంటిది ఆ బుక్ ఏంటి, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దేనిలో ఉంటాయంటే బేసిక్ లా ఉండడం అనేది జరుగుతుంది. బేసిక్ లా కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది, 2047కి బేసిక్ లా ఎక్స్పైర్ అయిపోతుంది. 2048 నుంచి హాంకాంగ్ అండ్ మకావ్ యొక్క భవిష్యత్తు ఏంటో మరి ఎవరికి తెలియదు. అర్థమైందా? సో చైనా అనేది తప్పకుండా లాగేసుకుంటుందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. బేసిక్ లా ఇస్ ఫర్ 15 years. స్టిల్ 2047 వరకు హాంకాంగ్ కి బేసిక్ లా ఉంటుంది అండ్ మకావ్ కి 2049 వరకు ఎగ్జిస్టెన్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఇట్స్ అన్క్లియర్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద టర్మ్. ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికీ తెలియదు. బేసిక్ లా కెన్ బి అమెండెడ్ విత్ 2/3 మెజారిటీ ఇన్ హాంకాంగ్ లెజిస్లేచర్. బేసిక్ లాని అమెండ్ చేయొచ్చు విత్ 2/3 మెజారిటీ. హాంకాంగ్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, చట్టసభ ఏదైతే ఉంటుందో అక్కడ 2/3 మెజారిటీతో దీన్ని అమెండ్ చెయ్యొచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా. అయితే చూడండి, రీసెంట్ గా కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే దిస్ నేషనల్ సెక్యూరిటీ లా ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది చైనా. అప్పటి నుంచి 1997లో చెప్పింది కానీ మేము పొలిటికల్ ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది, అటానమీ అనేది ఇస్తామని. చైనా ఎప్పుడు వీళ్ళ తాలూకా సిస్టమ్స్ లోకి, గవర్నెన్స్ లోకి ఎంటర్ అవ్వడం అనేది, జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా ప్రొటెస్ట్ అనేవి ఉన్నాయి. సపోజ్ అంబ్రెల్లా రెవల్యూషన్ కానీ, జులై రెవల్యూషన్ కానీ, ఇలా చాలా రెవల్యూషన్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది. సో నేషనల్ సెక్యూరిటీ లా ఏదైతే ఉంటుందో హాంకాంగ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ లా 2019లో తీసుకొచ్చారు. వాట్ ఈస్ దిస్ నేషనల్ సెక్యూరిటీ లా? దట్ వాజ్ అప్రూవ్డ్ బై చైనాస్
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అమ్మ అంటే చూడండి ఏం చేస్తుంది నేషనల్ సెక్యూరిటీలో అంటే ఇట్ క్రిమినలైజెస్ ఎనీ యాక్ట్ ఆఫ్ సెసెషన్ బ్రేకింగ్ అవే. అంటే చైనా మేము బిలాంగింగ్ కాదు, వీఆర్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా, వీ వాంట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా, వీ వాంట్ టు గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ సారీ ఇండియా అంటేనేటి వీ వాంట్ టు గెట్ సెపరేట్ ఫ్రమ్ చైనా అని ఎవరైనా అంటే వాంట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ చైనా అనుకుంటే వాళ్ళని పెనలైజ్ చేస్తారు. సబ్వెర్షన్ అండర్మైనింగ్ ద పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మా పైన అంటే చైనా అనేది మాకంటే ఎక్కువ కాదు, ఎవరైనా చైనాని అండర్మైన్ చేసినట్టు మాట్లాడినా, మెయిన్ ల్యాండ్ చైనాను అండర్మైన్ చేసినట్టు మాట్లాడినా వాళ్ళని శిక్షిస్తారు. టెర్రరిజం, ఎవరైనా వైలెన్స్ హింసకు కానీ ఇంటిమిడేషన్ దీనికి కానీ అటాక్స్ కానీ ఎగెన్స్ట్ పీపుల్కి అటాక్స్ కానీ ఇవన్నీ ఇది చేస్తే వాళ్ళని కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ కొల్యూషన్ విత్ ఫారెన్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. సో ఒకవేళ చైనాని అండర్మైన్ చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ అండర్మైన్ చేయడానికి ఫారిన్ ఆర్ ఎక్స్టర్నల్ పవర్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ చైనాకు ఆపోజిట్గా ఎవరు ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే ఇండియా కూడా ఉంది, ఇలాంటి కంట్రీస్తో కొల్యూడ్ అయ్యి ఒకవేళ if they want to secede or subverse the authority of central government అలాంటి టైంలో కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో బట్ నేషనల్ సెక్యూరిటీ లా అనేది హాంకాంగ్ మీద ఇంపోజ్ చేయడం అక్కడ ఉండేటటువంటి ప్రజలకి నచ్చలేదు. సో బై యూజింగ్ నేషనల్ సెక్యూరిటీ లా యాజ్ వెపన్, ఒక వెపన్ లా ఉపయోగించి దీస్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజాస్వామ్యం కావాలి హాంకాంగ్ లో అని చెప్పి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని కూడా ఇది చేసేటటువంటి ప్రమాదం ఉంది, అరెస్ట్ చేసేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి చాలా మంది దీనికి నిరసనలు తెలపడం అనేది జరిగింది. బట్ కానీ నేషనల్ సెక్యూరిటీ లా వాజ్ ఇంపోజ్డ్ ఫోర్స్ఫుల్లీ ఆన్ హాంకాంగ్. అర్థమైందా? ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినాలి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ముందు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి తెలుసుకోవాలి, దట్ ఈస్ పిల్లర్ ఆఫ్ షేమ్ గురించి మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, దీని గురించి అర్థమైతే మనకి ఈ ఆర్టికల్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. పిల్లర్ ఆఫ్ షేమ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ వన్ పిల్లర్, దేర్ ఆర్ మోర్ దెన్ వన్ పిల్లర్ ఆఫ్ షేమ్స్. ఒకటి కంటే ఎక్కువ పిల్లర్ ఆఫ్ షేమ్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ వర్క్స్ అండి, ఒకదాని తర్వాత ఒకటి చెక్కబడినటువంటివి, చేయబడినటువంటివి బై ఎ డానిష్ స్కల్ప్టర్ దట్ ఈస్ జెన్స్ గాల్స్కియోట్ అనేటటువంటి ఒక డానిష్ శిల్ప ఎవరైతే ఉంటారో ఆయన చేసినటువంటి, ఆయన చెక్కినటువంటి శిల్పం. అండ్ ఆల్ దీస్ పిల్లర్స్ ఆఫ్ షేమ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆఫ్ సేమ్ హైట్, ఒకే ఎత్తులో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ టిపికల్లీ మేడ్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ బ్రాంజ్ అండ్ దాంతోపాటు కాపర్ అండ్ దాంతోపాటు కాంక్రీట్, ఈ మూడింటిని వాడి వీటిని తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇవి ఎక్కడెక్కడ ఎరెక్ట్ చేశారంటే హాంకాంగ్లో ఎరెక్ట్ చేయడం అనేది జరిగింది, అండ్ దాంతోపాటు మెక్సికోలో ఎరెక్ట్ చేయడం అనేది జరిగింది, అండ్ దాంతోపాటు బ్రెజిల్లో ఎరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు దీన్ని ఈ శిల్పాలని పెట్టడం అనేది జరిగింది? టు రిమైండ్ పీపుల్ ఆఫ్ ఈవెంట్స్ టు ఎన్షూర్ దే డోంట్ హ్యాపెన్ అగైన్. ఇలాంటి అమానవీయమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో కొన్ని చరిత్రలో జరిగినవి అవి ఎప్పటికీ తిరిగి రిపీట్ అవ్వకూడదు అని ప్రజలకు తెలిపేటటువంటి కారణం చేత దీస్ పిల్లర్స్ ఆఫ్ షేమ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చినటువంటి పిల్లర్ ఆఫ్ షేమ్ ఈజ్ అబౌట్ ద పిల్లర్ ఆఫ్ షేమ్ ఇన్ హాంకాంగ్ యూనివర్సిటీ, హాంకాంగ్లో ఉన్నటువంటి పిల్లర్ ఆఫ్ షేమ్. అండ్ ఇట్ మార్క్స్ ద టైనమన్ క్రాక్ డౌన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టైనాన్మెన్ క్రాక్ డౌన్. సో చైనాకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రో డెమోక్రసీ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓచకోత కోయడం అనేది జరిగింది. ముఖ్యంగా యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని చాలా మంది మీద అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం అనేది జరిగింది, రైట్. అండ్ ఇట్ డెపిక్ట్స్ ఎ మాస్ ఆఫ్ టార్న్ అండ్ ట్విస్టెడ్ బాడీస్ ఇన్ ఏ టాల్ పైల్, ఒక పైల్ మీద, ఒక చితి మీద సో ట్విస్టెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయి ఇవి ఇలా మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనకి అకార్డింగ్ టు గాల్స్కియోట్ వాట్ హీ సెడ్ ఈస్ దిస్ బాడీస్ సింబలైజ్ ద డివాల్యుయేషన్ ఆఫ్ ద ఇండివిజువల్. ఒక మనిషి ఎవరైతే ఉన్నారో అతను తన విలువల్ని పూర్తిగా కోల్పోవడమే దిస్ పర్టికులర్ స్కల్ప్చర్ యొక్క సింబల్. అండ్ ద స్కల్ప్చర్ ఎక్స్ప్రెసెస్ ద పెయిన్ అండ్ డిస్పైర్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఆ ఈవెంట్లో జరిగినప్పుడు ఆ ప్రజల యొక్క బాధ అండ్ దాంతోపాటు వాళ్ళ కష్టం ఏదైతే ఉంటుందో దాన్ని చూపించేలాగా వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. హాంకాంగ్లో ఇది ఎప్పుడు ఎరెక్ట్ చేశారంటే 1997లో ఎరెక్ట్ చేయడం అనేది జరిగింది డ్యూరింగ్ అన్ యాన్యువల్ క్యాండిల్ లైట్ విగిల్ టు కమెమరేట్ దిస్ పర్టికులర్ ఈవెంట్.
సో ప్రో డెమోక్రసీ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి క్రాక్ డౌన్ అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని స్మరిస్తూ ఒక నైట్ అంతా ఒక జాగారం చేసి వీళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది 1997లో దాన్ని కమమరేట్ చేయడం అనేది జరిగింది. ద టెక్స్ట్ అట్ ద బేస్ ఆఫ్ ద స్ట్రక్చర్, ఈ బేస్ లో ఒక టెక్స్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ టెక్స్ట్ లో ఏముంటుందంటే ద వరల్డ్ కెనాట్ కిల్ ద యంగ్, ఓల్డ్ పీపుల్ యంగ్ పీపుల్ని చంపకూడదు అని అక్కడ రాసి ఉండడం అనేది జరుగుతుంది. బోత్ ఇన్ ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అండ్ దాంతోపాటు చైనీస్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా రాసి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ద ఫస్ట్ హాంకాంగ్ యూనివర్సిటీలో పెట్టారు, తర్వాత హాంకాంగ్లోని చాలా యూనివర్సిటీస్లో కూడా పెట్టడం అనేది జరిగింది. రైట్. సో ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది చేసినటువంటి ఈ తప్పుని చరిత్ర నుంచి తుడిపేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. దీనే చైనాలో జూన్ 4 ఈవెంట్ అని కూడా అంటారు. జూన్ 4, 1989లో జరిగినటువంటి దిస్ తినాన్మెన్ క్రాక్ డౌన్ ఏదైతే ఉంటుందో, మ్యాసకర్ ఏదైతే ఉంటుందో వాటిని చరిత్ర పుటల నుంచి చెరిపేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. బీజింగ్ అంతటా దీస్ మెమోరియల్స్ ఏవైతే ఉన్నాయి మెమోరియల్స్ ని తీసివేసింది. ఐ మీన్ దిస్ పర్టికులర్ చైనా అంతటా మెమోరియల్స్ ఏవైనా ఉంటే అవన్నీ తీసివేయడం అనేది జరిగింది. అండ్ మీడియాలో కూడా ఎటువంటి మెన్షన్ లేదు. ఈవెన్ అది మామూలు రోజుగా చైనీస్ మీడియా ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. బికాజ్ దిస్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అంత స్ట్రింజెంట్ రూల్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. బట్ హాంకాంగ్ ఇప్పుడే మనం మాట్లాడాం కదా, ఇట్ ఎంజాయ్స్ గ్రేటర్ ఫ్రీడమ్స్ ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ చైనా. చైనాతో పోలిస్తే చాలా ఎక్కువ ఫ్రీడమ్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఐ మీన్ బెటర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అదర్ రైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో వీళ్ళు ఇది మెయింటైన్ చేస్తూ రావడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ పిల్లర్ ఆఫ్ షేమ్ until 2019 a massive outdoor candlelight vigil has held every year in the anniversary. So every June 4th 2019 వరకు ఒక క్యాండిల్ లైట్ విజిల్ ఏదైతే ఉంటుందో అంటే దీపాలు పెట్టుకుని జాగారం చేసేవాళ్ళు రాత్రంతా ఈ డెమాన్స్ట్రేటర్స్, ప్రో డెమోక్రటిక్ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసనకారులు. కానీ లాస్ట్ 2 ఇయర్స్గా 2020 అండ్ 21 సో కోవిడ్-19 ఇదేదైతే ఉందో రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా దిస్ పర్టికులర్ విజిల్ని హాంకాంగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలో చెయ్యట్లేదు. రైట్. అండ్ దాంతోపాటు ఈ విజిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి చాలా మందిని నేషనల్ సెక్యూరిటీ లా ప్రకారం చాలా మందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో టు డిస్పాండ్ దేర్ గ్రూప్, టు డిస్పర్స్ దేర్ గ్రూప్. సో యూనో ఇప్పుడు మొత్తానికి ఏం చేశారు, దిస్ పర్టికులర్ న్యూస్లోకి ఏమొచ్చిందంటే దిస్ పర్టికులర్ పిల్లర్ ఆఫ్ షేమ్ ఏదైతే ఉంటుందో దీని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ నుంచి కంప్లీట్గా తీసివేయడం కూడా జరిగింది, రిమూవ్ చేయడం కూడా జరిగిందమ్మా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. సో ఇదొక్కటే ఆ చీకటి రోజు ఏదైతే ఉంటుందో తియానన్మెన్ క్రాక్ డౌన్ యొక్క చీకటి రోజు ఏదైతే ఉంటుందో దానికి సింబాలిక్గా ఉంటే ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. రైట్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి న్యూస్ ఆర్టికల్ ఒకసారి చూపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. చూడండి అన్న న్యూస్లో హాంకాంగ్ లూజెస్ అ సింబల్ ఆఫ్ ఇట్స్ ఫ్రీడమ్, తన స్వతంత్రానికి సింబలైజ్డ్గా చిహ్నంగా ఉన్నటువంటి ఒక స్టాట్యూ, ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని హాంకాంగ్ కోల్పోవడం అనేది జరిగింది. దాన్ని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది. లేట్ ఇన్ టు ద మిడ్ నైట్, అర్ధరాత్రి పూట కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వైట్గా వచ్చి హాంకాంగ్ మోస్ట్ డిస్టింక్టివ్ స్టాట్యూ అండ్ ద వర్క్స్ ఆఫ్ ఆర్ట్ దట్ ఈస్ దిస్ పర్టికులర్ పిల్లర్ ఆఫ్ షేమ్ని వాళ్ళు డిస్మాంటిల్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. హిందూ అనాలిసిస్ని బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుందండి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ట్రైంగ్ టు లెర్న్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ట్రైంగ్ టు రీడ్ పేపర్ ఆన్ యువర్ ఓన్. నేను ఎలా ఉపయోగపడాలంటే నేనే కదా ఎవ్వరు మీకు హిందూ అనాలిసిస్ చెప్తున్నా వాళ్ళు ఎందుకు ఉపయోగపడాలంటే కంప్లీట్గా మీరు హిందూ అనాలిసిస్ చూడడం కాదు, హిందూ ఏదో ఒక రోజు మీరు ఓన్గా పిక్ చేసుకొని మీ ఓన్గా చదువుకోవాలి. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను ప్రతిదానికి. సో బ్యాక్గ్రౌండ్ అనేది మైండ్లో ఉందనుకోండి, ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ మొన్నే సార్ చెప్పారు చదువుకుంటే అయిపోతుంది కదా అని మీరు చక్కగా చదువుతారు, చదివితే మీకు అర్థమైపోతుంది. యూ విల్ గెట్ ఇనఫ్ జార్గాన్ మీకు వస్తుంది, దాంతోపాటు మీకు చక్కగా క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఆ విధంగా మీరు హిందూని చదివేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.